అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద పనిగట్టుకుని ఒక సెక్షన్ ఆఫ్ ద మీడియాలో కొన్ని అబద్ధాలు, అసత్యాలు, ప్రజలను భయాందోళన గురి చేయాలన్న భయాందోళన గురి చేసే రీతిలో ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ఫైనాన్సెస్ మీద, స్టేట్ ఫైనాన్సెస్ మీద అసత్యాలని బట్టబయలు చేస్తూ నిజాలు మేము ముందుంచడానికి ఈరోజు మన ముందుకి సీఎం గారి స్పెషల్ సెక్రటరీ ఎకనామిక్ అఫైర్స్ అండ్ ఫైనాన్సెస్ శ్రీ దువ్వూరు కృష్ణ గారు ఉన్నారు. ముందుగా వారు తమ నివేదికను ఇస్తారు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల మీద. ఆ తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే వారిని అడిగి మీరు తీర్చుకోవచ్చు. ఓవర్ టు కృష్ణ. అందరికీ నమస్కారం. ఇటీవల కొంతకాలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివిధ పత్రికల్లోనూ ఒక రకమైనటువంటి ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, అపోజిషన్ పార్టీ మొదలెట్టినటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగానే వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేట్ చేద్దాం అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ తోటి జరుగుతున్నటువంటి ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఇది చాలా ఒక బాధాకరమైనటువంటి ఒక పరిస్థితి. చాలా విషయాలు ఏవేవైతే కన్వే అవుతున్నాయో ఐదర్ ఒక సైడ్ ఆఫ్ ది వర్షన్ మాత్రమే కన్వే అవడము, లేకపోతే ఫైనాన్సెస్ మీద పూర్తి అవగాహన లేకుండా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ వల్లనూ వస్తున్నటువంటి ఈ ప్రాబ్లం. కాబట్టి దీని గురించి కొంచెం మీ అందరితో చర్చించి దీంట్లోని ఇష్యూస్ అన్ని మీ దృష్టికి తీసుకుని రావడం అనేటువంటిది, మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకుని రావడం అనేటువంటిది మా ఆలోచన. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ వెనకాల ఉండేటువంటి ఆబ్జెక్టివ్ అనేటువంటిది మనకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్రం రెప్యుటేషన్ ఎంతో కొంత దీనివల్ల ఫైనాన్సెస్ చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. రాష్ట్రం బ్యాంక్రప్సీ రూట్లో వెళ్తుంది. దానివల్ల అలా చెప్పి దాన్ని అందరూ నమ్మి దానివల్ల రాష్ట్రం అప్పులు పుట్టడం మానేసి తద్వారా ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వం ఏవైతే చేస్తుందో వాటన్నిటికీ బ్రేక్ పడి తద్వారా గవర్నమెంట్ తన పాపులారిటీ కోల్పోతుంది అనేటువంటి ఒక డిజైర్ తోటి చేసినటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఇది. సో దీంట్లో వాస్తవాలు మీ అందరి ముందుకు తీసుకురావడం అనేటువంటి చాలా ముఖ్యం. ముందుగా మనం ఒక అంశం చూస్తే, రీసెంట్గా ఒక ఐటమ్ ఏం చెప్పారంటే రాష్ట్రం యొక్క రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే బడ్జెట్లో అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించి మొదటి 3 క్వార్టర్స్లోనే అంటే డిసెంబర్ నాటికే 918%కి చేరుకుంది అని ఒక వార్త రాస్తూ ఏమిటికి ఇచ్చారని ట్రై చేశారంటే స్టేట్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ డిటీరియేట్ అవుతుంది, ఎందుకంటే ఇంత అంచనాల మించి ఇంతగా పెరిగిపోయింది అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఇష్యూ ఏంటంటే ఇది ఒక బడ్జెటింగ్ ఎక్సర్సైజ్. బడ్జెటింగ్ ఎక్సర్సైజ్లో కొన్ని రెవెన్యూ రిసీట్స్ గురించి కావచ్చు, క్యాపిటల్ రిసీట్స్ గురించి కావచ్చు కొన్ని అంశాలు ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి అంశాలు ఉంటాయి. అకార్డింగ్లీ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, పారామీటర్స్ అని కూడా ప్రొజెక్ట్ చేస్తారు. ఇది మనకు కన్సిస్టెంట్గా జరిగే ఎక్సర్సైజ్. పర్టికులర్గా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో లాస్ట్ 3 yearsలో ఎకనామిక్ స్లో డౌన్, కోవిడ్ ఇటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఇంత ఉండొచ్చు అనేటువంటిది మనం ఎస్టిమేట్ చేయడం కూడా ఒక రకంగా కొంచెం డిఫికల్ట్ అయ్యేటువంటి పరిస్థితి. నేను కొన్ని విషయాలు మీకు దీంట్లో పాయింట్అవుట్ చేస్తాను. ఏ విధమైనటువంటి విపత్తు, ఏ విధమైనటువంటి కష్టం లేనటువంటి టైంలో కూడా టీడీపీ టైంలో 2016-17, 2017-18, 2018-19లో కనుక మనం ఒకసారి నంబర్స్ చూస్తే 2016-17లో ఇదే విధంగా ఎక్కడి నుంచి అయితే ఏ డాక్యుమెంట్ నుంచి అయితే ఈ 918% ఫిగర్ వచ్చిందో అదే డాక్యుమెంట్ నుంచి నేను మారుతున్నాను. ఇప్పుడు 2016-17కి ఆ రోజు రెవెన్యూ డెఫిసిట్ వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దానికి మొదటి 3 క్వార్టర్స్ అంటే ఆ సంవత్సరం యొక్క డిసెంబర్ నాటికి ఎంత ఉంది అనేటువంటి చూస్తే 2016-17కి 422%, 2018-19కి 400%, అండ్ 2017-18 కనుక చూస్తే దాదాపుగా 5484%. ఈరోజు 918% వస్తేనే ఒక రకమైనటువంటి కథనం రాసి దానివల్ల ఆర్థిక పరిస్థితి క్షీణించినటువంటి ఇండికేటర్ అన్నట్టుగా ఏ పేపర్ అయితే రాశారో ఆ రోజు కూడా ఆ పేపర్ ఉంది. ఆ రోజు మరి ఇటువంటిది దీనికి ఎన్నో రెట్లు, ఈరోజు 918%, ఆ రోజు 5484%. ఇది సిఏజీ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్. దిస్ పర్టైన్స్ టు 2017-18. ఇది 17-18కి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో 5484%. ఏ డాక్యుమెంట్ అయితే 918% వచ్చిందో అదే డాక్యుమెంట్లో 5484% వచ్చింది. దీని గురించి ఎప్పుడు కూడా ఇంతకుముందు ఇది ప్రజల దృష్టికి తీసుకురావద్దామని కానీ ఇది ఫైనాన్సెస్ గురించి ఏమి ఇండికేట్ చేస్తున్న విషయం రాద్దామని కానీ ఎవరికి కూడా అనిపించలేదు. ఇది
ఇది ఒక విషయం. ఇది జనరల్గా ఆ రోజు ఏంటి, ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఆ రోజు ఒక రకంగా ఎస్టిమేట్ చేయడం అంత ఇబ్బంది కాదు. ఏంటంటే ఆ రోజు ఇటువంటి పరిస్థితులు లేవు. సడన్గా ఒకసారి కోవిడ్ రావడం, ఒక్కసారిగా మనం లాక్డౌన్ విధించాల్సి రావడం, ఎకనామిక్ యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవడం, జీవనోపాధులు జయాలు కోల్పోవడం, విపరీతమైనటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం రావడం, ఇటువంటి పరిస్థితులు ఏవి లేనటువంటి టైంలోనే ఆ రోజు 5484% ఫస్ట్ 12 monthsలో అప్పుడు ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి రెవెన్యూ డెఫిసిట్ మనం చూసాం. ఇప్పుడు కంపేర్ టు దట్ ఈ రోజుల పరిస్థితి చూస్తే 2019-20 ఎకనామిక్ స్లో డౌన్, 2020-21 కోవిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, 2021-22 కూడా మళ్ళీ కోవిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఏ లెవెల్లో అంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ 2021కి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేసినటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఏమో 6,09,219 crores అయితే నిజానికి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినటువంటి రెవెన్యూ డెఫిసిట్ 11,40,526. ఎక్కడ 6,09,000, ఎక్కడ యాక్చువల్గా 11,40,000. ఇది ఎందుకు జరిగిందంటే సబ్స్టాన్షియల్గా పబ్లిక్ రెవెన్యూస్ పడిపోయాయి, హ్యూజ్ రెవెన్యూ రిసీట్ ఫాల్ ఉంది. అదేవిధంగా సబ్స్టాన్షియల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. అందుకని 2021 సంవత్సరానికి కాను సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ డెఫిసిట్ టు జీడీపీ ఆల్మోస్ట్ 5.34%. ఇటువంటి టైంలో ఎవరిని కూడా బడ్జెటింగ్ అనేటువంటి ఎగ్జాక్ట్గా చేయడం అనేటువంటిది ఎవరికి కూడా సాధ్యమైనటువంటి పని కాదు. అసలు ఒకసారి ఈ టైమ్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే అసలు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సెంట్రల్ రెవెన్యూస్లో, సెంట్రల్ ట్యాక్సెస్లో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే షేర్ అనేటువంటిది కనుక మనం తీసుకుంటే 2018-19లో 32,781 crores ఉంది. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇస్ 32,781 2018-19లో. నో క్రమంగా ఏ రకమైనటువంటి విపత్తు రానటువంటి పరిస్థితుల్లో 10%, 12% ఎంతో కొంత గ్రోతే చూస్తాం. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి, 19-20లో పడిపోయింది 28,000, 2020లో ఇంకా పడిపోయింది 24,000, 22-23కి ఇప్పుడు 33,000 చూపిస్తున్నారు. అంటే ఏదైతే మన 32,000 మనకి 18-19లో వచ్చిందో ఆ రెవెన్యూస్ మనకి ఇప్పుడు 22-23 ఇయర్లో వస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే మనం దాదాపుగా ఒక 4 years గ్రోత్ కోల్పోయాం. ఇది మన దీన్ని బట్టి వచ్చే విషయం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూస్లో మనకు వచ్చేటువంటి వాటా. సో ఇది మన పర్ఫార్మెన్స్ ఇష్యూ కాదు, ద హోల్ కంట్రీ వైడ్ జరిగినటువంటి ఒక ఫినామినన్. దానివల్ల సబ్స్టాన్షియల్గా రెవెన్యూస్ అనేటువంటి పడిపోయాయి. ఇప్పుడు నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో కనీసం ఒక 8% గ్రోత్ వస్తుందని మనం ఎస్టిమేట్ వేసుకున్నా కూడా అట్లీస్ట్ మనకి ఒక 44,600 crores వచ్చిండేది మన 22-23లో. మొత్తం గ్రోత్ రాకపోవడం వల్ల ఈ రోజు ఏదైతే 2018-19లో వచ్చిందో అదే ఇప్పుడు వస్తేనే కొంచెం గొప్ప విషయంలో ఈ రోజు మనకు కనబడుతుంది 22-23. ఎటువంటి ఎంత కష్టకాలం ఇది అనేటువంటిది, ఎంత ఇంపాసిబుల్ ఆర్డ్స్ అనేటువంటిది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీటికి తోడు బైఫర్కేషన్ రిలేటెడ్ స్ట్రెస్, బైఫర్కేషన్ తర్వాత 2014-19 సంభవించినటువంటి మిస్గవర్నెన్స్ వల్ల వచ్చినటువంటి లైబిలిటీస్, ఇవన్నీ కూడా ఎంతో కొంత మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. స్టేట్స్ స్ప్లిట్ అయినటువంటి టైంలో టోటల్ డెట్ ఆ రోజు 97,123 crores ఉంది. పబ్లిక్ అకౌంట్ కూడా పరిగణలోకి తీసుకుంటే 1,20,556 కోట్లు ఉన్నాయి. అటువంటి 5 yearsలో దట్ ఈస్ ఇంక్రీస్డ్ టు 2,68,225 crores. అంటే టీడీపీ హయాంలో 2014-2019లో ఈ 1,20,556 crores కాస్త 2,68,225 crores పెరిగింది. అంటే దాదాపుగా యావరేజ్న సంవత్సరానికి దాదాపుగా 17.33% చొప్పున పెరుగుకుంటూ వస్తే కానీ ఈ నెంబర్ రాదు. దీనికి తోడు ఇంకా చాలా అదర్ లైబిలిటీస్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ డెట్ గురించి నేను చెప్తున్నాను. ఇది కాకుండా మనకి బకాయిలు ఏవైతే టీడీపీ ప్రభుత్వం తీర్చుకుంటూ వదిలిపెట్టినటువంటి బకాయిలు దాదాపుగా 39,000 కోట్లు ఉన్నాయి. అవి కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, అంటే దీనికి సంబంధించుకున్న గవర్నమెంట్ గ్యారంటీ బేసిస్లో చేసినటువంటి బారోయింగ్స్ ఎంత అనేటువంటి చూస్తే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే వివిధ సంస్థలు, గవర్నమెంట్ కార్పొరేషన్స్ కావచ్చు, వేరే పిఎస్యూస్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అప్పులు ఎంత అనేటువంటి కనుక చూస్తే దాదాపుగా 14,028 కోట్లు ఉంటుంది బైఫర్కేషన్ టైంలో. మనకి ఆంధ్రాకు వచ్చినటువంటి షేర్, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి షేర్ 14,028 crores ఉంటే అది కాస్త 58,000 crores వెళ్ళింది ఈ 5 yearsలో. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక వెరీ ఎంబరాసింగ్ థింగ్ అనేటువంటిది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అప్పులు చేయడం అనేటువంటిది వేరే అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, ఇది మనందరికీ వి ఆల్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. కాకపోతే టీడీపీ గవర్నమెంట్లో April 9th, 2019 సింగిల్ డే, 1 day బిఫోర్ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్స్ ఒక రోజు ముందు ఒక సింగిల్ డే నాడు 5,000 కోట్లు. ఇది యాక్చువల్గా ఏప్రిల్ అయ్యేసరికి ఇస్ ద ఇయర్ బిగినింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్క రోజున ఆర్బీఐలో, ఎందుకంటే ఆ ఎలక్షన్ ముందు రోజు ఈ డబ్బంతా బారో చేసి ప్రజలకు ఇస్తే ఏదో రకంగా మళ్ళీ ఓట్లు పడతాయనేటువంటి ఆలోచనతో 5,000 కోట్లు ఒక సింగిల్ డే నాడు. నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రం ఇంత బారోయింగ్ ఒక రోజున చేసినటువంటి రికార్డు ఉన్నట్టు నాకైతే తెలియదు. ఆ రోజు టోటల్గా రేజ్ చేసినటువంటి అమౌంట్ 16,000 కోట్లు అయితే 5,000 కోట్లు ఒక్క రోజున జరిగింది. ఇంకో సంగతి కూడా చూస్తే ఆ సంవత్సరం మొత్తం మనకి ఇచ్చినటువంటి బారోయింగ్ లిమిట్ నాకు తెలిసి 35,000-36,000 కోట్లు దాటలేదు. దాంట్లో 5,000 కోట్లు ఒక రోజు April 9th వెరీ బిగినింగ్.
ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాలు ఏ రకంగా రాస్తున్నారంటే మనం ఈ జూలైలోనూ ఆగస్టులోనూ మనం అప్పులు చేస్తూ ఉంటే కూడా సంవత్సరం మొత్తానికి ఇచ్చినటువంటి అప్పు ఆగస్టులోనే చాలా మటుకు ఒక 20%, 30% చేశారు, 40%, 50% చేశారని మాట్లాడుతున్నారు. ఆ రోజు 15% ఒక సింగిల్ డే నాడు వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ April 9th నాడు ఆర్బీఐలో ఇష్యూ అయినటువంటి SDLs దాదాపుగా 5,000 కోట్లు ఆ రోజు ఇష్యూ చేశారు సింగిల్ డే. ప్రాబ్లం ఏంటంటే ఈ హ్యూజ్ లైబిలిటీస్ గవర్నమెంట్ హ్యాస్ టు సర్వీస్. దాదాపుగా ఇవి పవర్ సెక్టర్ లైబిలిటీస్, తర్వాత ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఈ బకాయిలు ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 4,20,000 కోట్ల వరకు ఉండేటువంటి పరిస్థితి. వాటికి సర్వీసింగ్ కాస్ట్ ఇచ్చేది 30,000 కోట్లు అయ్యేటువంటి 32,000 కోట్లు కనీసం ఒక సర్వీసింగ్ కాస్ట్ మాత్రమే, రీపేమెంట్ కోసం మాట్లాడలేదు, సర్వీసింగ్ కాస్ట్ మాత్రమే అంత అయ్యేటువంటి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఎదుర్కొంది. చాలా మటుకు ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో 39,000 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఎన్నో బకాయిలు దాంట్లో ప్రభుత్వం అనేటువంటిది వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో ఇమీడియట్ గా తీర్చే కార్యక్రమం కూడా చేశారు వాళ్ళు. కొన్ని విషయాలు ఉదాహరణకు దీంట్లో మనం చెప్పుకోవచ్చు, చాలా ఉన్నాయి. 39,000 కోట్ల బకాయిలు చాలా మటుకు తీర్చడం జరిగింది. అందులో కొన్ని విషయాలు కనుక మనం చెప్పుకుంటే ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటివి 2016-17, 2017-18 అండ్ 2018-19 సంబంధించినటువంటి బకాయిలు 1,880 crores. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు 686 crores, రైతు సున్నా వడ్డీకి సంబంధించినటువంటి బకాయిలు 1,100 కోట్లు, అదేవిధంగా NREGకి సంబంధించినటువంటి బకాయిలు 1,500 కోట్లు. ఇది కాకుండా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొంత అప్పు చేసి ఆ అప్పు లాస్ట్ మినిట్లో మళ్ళీ పబ్లిక్ అకౌంట్లో పెట్టి డైవర్ట్ చేసి దాని ద్వారా పసుపు కుంకుమ స్కీమ్ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ వాడుకుని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డబ్బులు లేకపోవడం వల్ల దాదాపుగా 960 crores సివిల్ సప్లైస్ కూడా ఏరియాస్ కూడా ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటి క్లియర్ చేసింది. సో this is to explain the kind of difficulties that the government was facing. ఒక పక్కన 1920లో సబ్స్టాన్షియల్గా ఎకనామిక్ యాక్టివిటీ హ్యాస్ కొలాప్స్డ్, ఇంకో పక్కన 2021లోను 2022లోను ఇటువంటి కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ అండ్ హ్యూజ్ లైబిలిటీస్ దట్ వీ హ్యాడ్ టు ఇన్హెరిట్, లెగసీ ఇష్యూస్, హ్యూజ్ లైబిలిటీస్ ఉంటూ కూడా ఒక విషయంలో వీ వుడ్ బి రియలీ ప్రౌడ్ టు సే దట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యదక్షతతోటి, వారి సంకల్ప బలంతో ఈ 2.5 years దాదాపుగా 1,27,000 కోట్లు డీబీటీ రూట్లో ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక కరప్షన్ ఫ్రీ మేనర్ లో ఎటువంటి విపక్షం లేకుండా ప్రజల చేతుల్లో మనం ఉంచామనేటువంటిది నేను గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాను. ఇది ఒక అదేవిధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సెక్టర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా దే ఆర్ షోయింగ్ వెరీ గుడ్ ప్రోగ్రెస్ యాజ్ వి గో ఆన్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈ వైఎస్ఆర్ ఆసరా అండ్ వైఎస్ఆర్ చేయూత ద్వారా డైరెక్ట్ గా అర్హులైనటువంటి మహిళల చేతుల్లో డైరెక్ట్ గా పెట్టడం వల్ల వాళ్ళ పావర్టీ తగ్గుతోంది, వాళ్ళ నెట్టిపోయినటువంటి రుణాల బర్డెన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది, వాళ్ళకి సబ్స్టాన్షియల్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వస్తుంది. నిజానికి దీంట్లో మనం విషయం చెప్పుకోవాల్సి వస్తే SHGs ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి హెల్త్ అనేటువంటిది ఒక రకంగా ఇచ్చిన ఇండికేటర్. రూరల్ ఎకానమీ అనేటువంటిది బాగుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది బాగుంది అని దానికి ఒక రకంగా ఇండికేటర్ కింద మనం చెప్పుకోగలిగింది ఏంటంటే మనకి SHG గ్రూప్స్ యొక్క రుణాలు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తే SHG గ్రూప్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది మనం చూడొచ్చు. ఒక రకంగా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఆ రోజు కూడా డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మాఫీ చేయబడతాయి అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అనేటువంటి నెరవేర్చుకోకపోవడం వల్ల ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటే దాదాపుగా 185,925 అకౌంట్లు SHG అకౌంట్స్ అంటే దాదాపు 23% ఆఫ్ ద SHG అకౌంట్స్ ఓవర్ డ్యూ అయిపోయాయి. దాని తర్వాత 84,056 అకౌంట్లు 11% ఉన్న అన్ని SHGs లో 11% అకౌంట్లు NPL అయిపోయాయి. ఎక్కడ NPL అయిపోయి, రేటింగ్స్ పడిపోయి, అకౌంట్ NPA అయిపోయి. వీటిల్లో SHGs రూరల్ సెక్టర్లో మాత్రమే, అసలు అర్బన్ రూరల్ రెండు ఉంటాయి. సో SHGs లో ఉత్త రూరల్ సెక్టర్లో మాత్రమే కనుక మనం తీసుకుంటే దాదాపుగా 17% అకౌంట్స్ NPA అయిపోయాయి. సో ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఈ NPA నుంచి రికవర్ అవ్వడానికి ఎంతో సబ్స్టాన్షియల్ డెట్ వాళ్ళు తీసుకుని ఇంకా కూడా అప్పు భారం వాళ్ళ మీద పడి దాదాపుగా 14,000 కోట్ల నుంచి 27,450 కోట్లకు ఇంక్రీజ్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అప్పు ఏదైతే ఉందో సబ్స్టాన్షియల్ గా వాళ్ళ మీద ఉన్నటువంటి రుణభారం తగ్గించి వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ ద్వారా కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ ద్వారా అండ్ వైఎస్ఆర్ చేతి ద్వారా అదర్వైజ్ మళ్ళీ కూడా వాళ్ళ చేతికి మనీ ఇచ్చి వాళ్ళ చేతిలో డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెట్టి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ చూపించి ఒక రకంగా ఈ కోవిడ్ టైంలో రూరల్ స్పెండింగ్ కావచ్చు, రూరల్ కన్జంప్షన్ కావచ్చు, రూరల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు సబ్స్టాన్షియల్గా వేరే చోటలాగా కొలాప్స్ అయిపోకుండా ఒక రకంగా నిలబడిందంటే ఎంతో మనం దీనికి పర్టికులర్గా వైఎస్ఆర్ ఆసరా అండ్ వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని కూడా చెప్పుకోవడంలో కూడా ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మనం యాజ్ అ స్టేట్ ఆర్ యాజ్ అ కంట్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎనీ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్లో పెట్టడం అనేటువంటిది మనకి ఎప్పుడు కూడా ఇట్ విల్ బ్రింగ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్. అటువంటిది టీడీపీ హయాం ఉన్నటువంటి టైంలో
ఈ జీఈఆర్ ఏదైతే ఉందో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ అటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ పిల్లల వరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్, బికాస్ అది ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళకి రైట్ ఉంది టు ఫ్రీ ఎడ్యుకేషన్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ లా. సో అది ఎంత అనేటువంటిది కనుక మనం చూస్తే దాదాపుగా కంట్రీ మొత్తం 99% ఉంటే మన రాష్ట్రంలో లోయెస్ట్ ఇన్ ద కంట్రీ 84.48% ఉంటుంది. అంత తక్కువగా జీఈఆర్ ఉండడం అనేటువంటిది ఇది ఒక చాలా వరీసమ్ ఫ్యాక్టర్. ఇది ఈ రకమైనటువంటి జీఈఆర్ ఉండడం అనేటువంటిది దీంట్లో 2 రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇది కనుక అడ్రస్ చేయడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి మనం అనేటువంటిది కనుక ఆలోచిస్తే, ఒకటేమో సప్లై సైడ్ కన్స్ట్రెయిన్స్, ఇంకోటేమో డిమాండ్ సైడ్ కన్స్ట్రెయిన్స్. సప్లై సైడ్ ఇష్యూస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెట్టడం, మంచి టీచర్స్ని అవైలబుల్గా పెట్టడం, మంచి ఎడ్యుకేషన్ పీపుల్ రీచ్లో పెట్టడం అనేటువంటి సప్లై సైడ్ ఇష్యూస్. ఇప్పుడు డిమాండ్ సైడ్ ఇష్యూస్ ఏంటి అనేటువంటి కనుక మనం చూస్తే, ముందు సప్లై సైడ్ ఇష్యూస్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ మనబడి నాడు నేడు ఇంప్లిమెంటేషన్ కింద దాదాపుగా 10 ఐటమ్స్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్లో టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏవైతే మనకు దోహదపడతాయో ఆ ఇష్యూస్ మీద సబ్స్టాన్షియల్ అటెన్షన్ డివోట్ చేసి ఈ మనబడి నాడు నేడు స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి 10 కాంపోనెంట్స్లో సబ్స్టాన్షియల్ కాంప్రిహెన్సివ్ చేంజ్ అనేటువంటి తీసుకుని రావడం జరిగింది. ఈ స్కీమ్ కింద ఫస్ట్ ఫేజ్లో 15,750 స్కూల్స్ ఐడెంటిఫై చేసి ఆ ఫేజ్ కంప్లీట్ చేసి ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసి సెకండ్ ఫేజ్ కూడా ఒక సిగ్నిఫికెంట్ వేలో ముందుకెళ్తుంది. నో ఇవి ఒక ఆస్పెక్ట్ మనం సప్లై సైడ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే, తర్వాత డిమాండ్ సైడ్ ఇష్యూస్ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్లో ఉన్న కొన్నిసార్లు మదర్స్ని వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి పంపించడానికి ఇన్సెంటివైజ్ చేయడం కూడా ఎంతో ముఖ్యం అవుతుంది. అందుకనే జగనన్న అమ్మఒడి ప్రోగ్రామ్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేసి దాదాపుగా ఎవ్రీ ఇయర్ తన పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి ఒక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ వాడికి ఇవ్వడం అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటి జగనన్న అమ్మఒడి ప్రోగ్రామ్ 15,000 రూపీస్ పర్ యానం ఇచ్చి ఇన్సెంటివైజ్ చేయడం వాళ్ళ పిల్లలు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నా సరే ఇన్సెంటివైజ్ చేయడం అనేటువంటి ఇంపార్టెంట్ అనేటువంటి చాలా మంది ఎకానమిస్టులు కూడా ఎప్పటి నుంచో చెప్పినటువంటి మాట. స్కూల్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అండ్ టు ఇంప్రూవ్ ద పీపుల్ అటెండింగ్ స్కూల్, ఈ రకమైనటువంటి ఇన్సెంటివ్ అనేటువంటిది ఇట్స్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్. అదొకటే కాకుండా జగనన్న విద్యా కానుక అని చెప్పి ఇంకొక స్కీమ్ ప్రవేశపెట్టి టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు, వర్క్ బుక్ కావచ్చు, అన్నీ కూడా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఏమాత్రం డిలే లేకుండా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లోనే పిల్లలకి ఇవ్వడం అనేటువంటిది ఈ కార్యక్రమం ద్వారా చేపట్టి ఒక రకంగా ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో పరిస్థితులు ఏ రకంగా ఉండేవంటే అసలు మంచి టుగెదర్ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత 6 నెలల పాటు కూడా మనకి టెక్స్ట్ బుక్స్ ఇవ్వకపోవడం అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఫస్ట్ డే నాడే మొత్తం అన్ని కూడా ఇవ్వడం అనేటువంటి కండిషన్లో ఉండి ఈ రకంగా ఎడ్యుకేషన్ని సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్ చేసి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది సోషల్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్లో. అదేవిధంగా ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే హెల్త్ మీద మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఇట్ ఈస్ సంథింగ్ ఇట్స్ వర్దీ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి గ్యాప్స్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మన కోవిడ్ టైంలో మనం చూసాం. పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అంతగా విల్ బి ఏబుల్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ యాజ్ దే కమ్. సో ఆ దృష్టిలో పెట్టుకుని నాడు నేడు హెల్త్ అనేటువంటిది చేసుకుని సో అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, నెసరీ హ్యూమన్ రిసోర్సెస్ అన్ని కూడా చేస్తూ దాదాపుగా 1100 డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ విలేజ్ వార్డ్ లెవెల్లో, అదేవిధంగా ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 11 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే కొత్తగా 16 గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్ చేయడానికి శ్రీకారం చుట్టింది ప్రస్తుత ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ ఉందో ప్రజలకు ఎంతో సపోర్ట్ అయ్యేటువంటి ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ కూడా సబ్స్టాన్షియల్గా దాని స్కోప్ని ఎన్హాన్స్ చేసాం మనం. ఒకప్పుడు ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్స్ ఇంకో 1029 ప్రొసీజర్స్ యాడ్ చేసి టోటల్గా 2446 ప్రొసీజర్స్ ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఒకప్పుడు 1100 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో ఈ రోజు 1905 నెట్వర్క్ హాస్పిటల్స్కి పెరిగింది. దీనివల్ల ఇన్ఫాక్ట్ ఆరోగ్యశ్రీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాదాపుగా ఒకప్పుడు 110 నుంచి 120 కోట్ల నెలకి గత ప్రభుత్వంలో ఖర్చు అవుతూ ఉంటే ఈ ప్రభుత్వంలో దాదాపుగా 200 నుంచి 210 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఈ పోస్ట్ ఆపరేటివ్ స్కీమ్ ఏదైతే ఆరోగ్య ఆసరా ఈ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో పోస్ట్ ఆపరేటివ్ కేర్ కోసం, దానికి దాదాపుగా రోజుకి దాదాపుగా దానికి 1 కోటి రూపాయలు అంటే దాదాపుగా 360 కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. దీంట్లో ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఆరోగ్య ఆసరాలో ఏ బిల్లు అయినా సరే ఆ రోజే క్లియర్ అవడం అనేటువంటి చాలా గర్వించదగ్గ విషయం. తర్వాత నవరత్నాలు పేదరికకి ఇల్లు ప్రోగ్రామ్ ద్వారా దాదాపుగా 32 లక్షల హౌస్ సైట్ పట్టాలు ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి ఇచ్చి తద్వారా ఇంకో 30 లక్షల ఇల్లు కట్టడానికి కూడా ప్రస్తుత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపుగా 15.6 లక్షల ఇల్లు ఫస్ట్ ఫేజ్లోను, 14.4 లక్షల ఇల్లు సెకండ్ ఫేజ్లోను కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా అన్ని రకాలుగా ప్రణాళిక సిద్ధమే మనం ముందుకు వెళ్తున్నాం. సో దీనివల్ల సబ్స్టాన్షియల్ ఎకానమీ బూస్ట్ అవడమే కాకుండా మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్కు జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ ప్రోగ్రామ్ వల్ల మనకు ఉన్నాయి. ఇంకోటి ఇటీవల మనం చూస్తున్నటువంటి వేరియస్ న్యూస్ ఐటమ్స్లోను వాటిల్లోనూ కంటిన్యూస్గా వచ్చే విషయం ఏంటంటే ఏమైనా సరే బిల్స్ క్లియర్ అవడానికి కూడా సబ్స్టాన్షియల్ డిలేలు అవుతున్నాయి. ఈ విధమైనటువంటి ఒక ఎలిగేషన్ అనేటువంటిది వేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు దే విల్ క్లియర్ ఆల్ ది సస్పిషన్స్ దట్ పీపుల్ హ్యావ్.
ఏవైతే ఒక 3 లక్షల మంది వేరియస్ పర్సనల్ ఉన్నారో, విఓఎల్ కావచ్చు, కుక్కమ్ హెల్పర్స్ కావచ్చు, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కోసం, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, ట్రైబల్ హ్యాబిటేషన్స్ పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిపి 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎట్లా మనం ప్రణాళిక చేసామంటే ఆటో డెబిట్ బేసిస్ లో ఏ విధమైనటువంటి డిలే జరగకుండా ఫస్ట్ నాడే వీళ్ళకి ఆటోమేటిక్ వీళ్ళకి జీతాలు వెళ్ళిపోయేట్టుగా ప్రణాళిక చేసి దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాం మనం. అదేవిధంగా గోరుముద్ద కావచ్చు, సంపూర్ణ పోషణ కావచ్చు, దీంట్లో ఏ విధమైనటువంటి డిలే లేకుండా అది కూడా ఆటో డెబిట్ బేసిస్ లోనే పేమెంట్ జరగడం అనేటువంటి మనం చేసినటువంటి పని. అదేవిధంగా మనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనేటువంటిది గత హయాంలో శాంక్షన్ అమౌంట్ 46,88,000 శాంక్షన్ నెంబర్ ఆఫ్ పెన్షనర్స్ ఉంటే యాక్చువల్గా డిస్బోర్స్ అయ్యేది దాంట్లో 90% అంటే అరౌండ్ 39-40 lakh పెన్షన్స్ డిస్బోర్స్ అవ్వడం. అటువంటిది ఇప్పుడు రైట్ నో 61,46,918 పెన్షనర్స్కి ఇంక్రీజ్ అయ్యి అండ్ టోటల్గా 99% ఆఫ్ ద పెన్షనర్స్కి ఎవ్రీ మంత్ వితౌట్ ఎనీ డిలే మనీ అనేటువంటిది వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. ఇన్ఫాక్ట్ 2017-18లో టీడీపీ ప్రభుత్వం టైంలో 2017 ప్రీవియస్ గవర్నమెంట్లో 2017-18లో టోటల్ పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్కి సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్కి ఖర్చు చేసింది 5,472 crores అయితే ప్రస్తుత ప్రభుత్వం 17,669 crores 17,669 crores ఇంకా చేస్తున్నారు 2021 ఇయర్లో. సో ఇవన్నీ కూడా ఎటువంటి డిలేలు ఏ రకమైనటువంటి ఒక ఇష్యూ లేకుండా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని. అదేవిధంగా నిన్న మనం చూసాం ఒక ఆర్టికల్లో ఏంటంటే ఈ రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ఆర్ఓబి బ్రిడ్జెస్ కోసం కూడా గవర్నమెంట్ అనేటువంటి గవర్నమెంట్ సంస్థ లెండర్స్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఆర్ఓబి బ్రిడ్జెస్ కంప్లీట్ చేయడానికి కూడా లెండర్స్ దగ్గరికి వెళ్తున్నారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవనే ఒక రకమైనటువంటి ఆరోపణ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. దీంట్లో ఒక విషయం, ఇప్పుడు బ్రిడ్జెస్ కట్టడం ఇవన్నీ కూడా క్యాపిటల్ వర్క్స్కి ఇట్లాంటి వాటికి అప్పులు తీసుకోవడం అనేటువంటి ఇంట్లో పెద్ద కొత్త విషయం లేదు. ఇన్ఫాక్ట్ మనం ఒక దేశంగా మనం ఎప్పుడు కూడా గర్వించేది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మన నేషనల్ హైవేస్, ఒక రోబస్నెస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సింబాలిజం మనకి ఈ రోజు ఉన్నటువంటి నేషనల్ హైవేస్. ఆ నేషనల్ హైవేస్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసేది ఏది సంస్థ అంటే ఎన్హెచ్ఏ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఈ రోజు ఎన్హెచ్ఏలో ఉన్నటువంటి అప్పు దాదాపుగా 3,20,000 కోట్ల పైన ఉంది అప్పు. సో దీన్ని బట్టి మనం ఏమనగలుగుతాం, ఎన్హెచ్ఏ అనేటువంటిది అప్పులు చేస్తుంది కాబట్టి మనం కంట్రీ ఫైనాన్సెస్ బాగాలేటువంటి ఇండికేషన్ మనం ఇవ్వగలుగుతామా ఏ రోజు? ఇప్పుడు అటువంటిప్పుడు పోనీ ఈ ఆర్ఓబీస్ గురించి, ఈ రైల్వే బ్రిడ్జెస్ గురించి టీడీపీ ప్రభుత్వంలో టోటల్గా ఎంత అమౌంట్ ఇంకర్ చేసి ఉండాలి, ఎంత అమౌంట్ ఇంకర్ అయింది అనేటువంటి విషయం కనుక మనం చూస్తే టీడీపీ ప్రభుత్వంలో అంత ముందున్న ప్రభుత్వాలలో అనౌన్స్ అయినటువంటి ఆర్ఓబీస్కి ఏవైతే ఉన్నాయో టోటల్ అమౌంట్ రిక్వైర్డ్ అయ్యేటువంటి 530.34 crores అయితే ఖర్చు పెట్టింది ఏంటంటే అక్షరాల ఓన్లీ 81.33 crores మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. నిజంగా వారికి చిత్తశుద్ధి, వారికి డెడికేషన్, డివోషన్ టువర్డ్స్ ఆర్ఓబీస్ ఉంటే ఇంత సబ్స్టాన్షియల్గా ఇంత లో అమౌంట్ ఖర్చు చేసి ఏ రకంగా వాళ్ళు కంప్లీషన్ అవుతుంది అనే విషయం ఆశించగలుగుతారు వాళ్ళు. సో ఇది ఒక విషయం కూడా అందరి దృష్టికి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ ప్రస్తుత గవర్నమెంట్ చేసినటువంటి అప్పుల గురించి కనుక మన డిస్కషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒక విషయం ఫస్ట్ అవుట్ రైట్గా మనం చెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే ఈ అప్పు అనేటువంటిది మన ఇష్ట ప్రకారం మనం ఎంత కావాల్సి అంత చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఇంకా మీదట లేదు. ఎప్పటి నుంచో కూడా ఈ మధ్యకాలంలో కంప్లీట్ అడ్హియరెన్స్ తోటి ఈ ప్రభుత్వం ఆర్టికల్ 293(3) ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పరిమితి ఏదైతే ఉందో అది ప్లస్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం పరిమితి ఏదైతే ఉందో ఒక సంవత్సరంలో అది దాటి ఎప్పుడు కూడా అప్పులు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఒకసారి మన టీడీపీ ప్రభుత్వంలో కూడా ఏం జరిగినటువంటి విషయం ఒకసారి చూద్దాం. అక్కడ ఏంటంటే ఇంకో విషయం అక్కడ జరిగిందంటే ఏ ఒక్క సంవత్సరంలోనూ కూడా పరిమితికి మించి అప్పులు చేయలేదు. 2014-15లో 3% నామ్ ఉంటే 3.95% చేశారు అప్పు. 15-16లో 3% నామ్ ఉంటే 3.65% చేశారు. 16-17లో 3% ఉంటే 4.52%, 17-18లో 3% నామ్ ఉంటే 4.12%, 18-19లో 3% నామ్ ఉంటే 4.07%. నిజానికి ఏ ఒక్క సంవత్సరంలో కూడా వాళ్ళ పరిమితి ఏదైతే 3% ఉందో ఆ పరిమితికి ఎప్పుడు కూడా కన్ఫైన్ చేసినటువంటి పరిస్థితులు లేవు. నిజానికి టీడీపీ గవర్నమెంట్ అప్పట్లో ఇంత అప్పులు చేయడం వల్లే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏమంటున్నారంటే 16,418 కోట్లు ఇప్పుడు ప్రభుత్వానికి డిడక్ట్ చేస్తుంది. వాళ్ళ వరకు గవర్నమెంట్ అనేటువంటి ఇట్స్ కంటిన్యూ. అది గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, సబ్స్టాన్షియల్గా అప్పుడు వాళ్ళు బారో చేశారు కాబట్టి 16,000 కోట్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత గవర్నమెంట్ నుంచి మేము తగ్గిస్తామనేటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం చెప్పారు. ఆల్రెడీ ఇన్ని లైబిలిటీస్, ఇన్ని ప్రాబ్లమ్స్లో కూడా మళ్ళీ ఈ అడిషనల్ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేస్తుంది ఏంటంటే ఇది టీడీపీ హయాంలో జరిగినటువంటి ఓవర్ బారోయింగ్ మన టైంలో డిడక్ట్ చేస్తామనే విషయం సెంట్రల్ గవర్నమెంట్ అన్నాం. సో ఓవర్ బారోయింగ్ అనే ఆస్పెక్ట్లో ఇటువంటి ఒక పర్ఫార్మెన్స్ పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడడం అనేటువంటి కూడా ఎంతవరకు సమంజసం అనేటువంటి కూడా మనం ఆలోచించుకోవాలి. దీంట్లో ఇంకో పాయింట్ నేను అందరి దృష్టికి తీసుకుని రావాలి. మీకు ఇంతకు ముందు నేను చెప్పాను ఈ అనేటువంటి ఎంత డిఫికల్ట్ టైమ్స్, ఈ టైంలో అప్పు మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. బికాస్ రెవెన్యూ రిసీట్స్ పడిపోయాయి. ఇది ఇక్కడ కాదు, గ్లోబల్గా జరిగినటువంటి ఫినామినన్. ఎక్కడైనా సరే పబ్లిక్ ఫైనాన్సెస్లో జరిగింది ఏంటంటే రెవెన్యూ రిసీట్స్ అనేటువంటి సబ్స్టాన్షియల్గా పడిపోయి అదేవిధంగా మరి ఎక్స్పెండిచర్ ఏమో గణనీయంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు హ్యూజ్
రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయాలి, లైవ్లీహుడ్స్ కోల్పోయారు, జనాలు ఎంతో మంది జీవితాలు కోల్పోయారు. సో ఆ పరిస్థితుల్లో మనం హ్యూజ్ మనీ స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పులు అనేటువంటి జరగడం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, దేశాలు అందరూ కూడా అప్పులు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు టీడీపీ టైంలో ఒకసారి చూద్దాం పరిస్థితి ఏంటంటే 31 మార్చ్ 2014 నాడు పబ్లిక్ అకౌంట్ కూడా కలుపుకోండి, కలుపుకోకుండా పబ్లిక్ డెట్ అయితే 1797,000 కోట్లు, పబ్లిక్ అకౌంట్ కూడా ఒక పోర్షన్ ఏదైతే ఉందో అది కానీ మనం కలుపుకుంటే 1,20,556 కోట్లు. ఇది 2019కి 2014-2019కి 2,68,115 కోట్లుకి పెరిగింది. అంటే సుమారు ఒక యావరేజ్గా ప్రతి సంవత్సరం 17.33% పెరిగింది టీడీపీ టైంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 3 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు ఎంత పెరిగినటువంటి విషయం ఒకసారి మనం చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ డెట్ 2019లో 2,68,115 కోట్లు. ఆల్మోస్ట్ ఇంకా నంబర్స్ అనేటువంటి ఇంకో 2 నెలలు ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంత నంబర్ అని చెప్పలేం. కానీ ఉజ్జాయింపుగా మనకి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్వే అవుతున్న నంబర్ ఏంటంటే 4,08,000 కోట్లు అనేటువంటిది ఈ సంవత్సరం 2022 నాటికి ఉండేటువంటి పరిస్థితి. అటువంటిప్పుడు పోనీ ఈ 2 ఏళ్లలో ఎంత మనకి CAGR రికార్డ్ అయింది అంటే యావరేజ్గా ఈ 3 ఏళ్లలో ఈ ప్రభుత్వంలో ఎంత అప్పు పెరిగిందనే విషయం కనుక మనం చూస్తే ఇప్పుడు పెరిగింది 14.88%. అప్పుడు 5 yearsకి 2019 to 2024లో పెరిగింది, 2014 to 2019లో అప్పుడు పెరిగింది CAGR గ్రోత్ 17.33%. అప్పుడు ఏ రకమైనటువంటి విపత్తు లేదు, అప్పుడు కంప్లీట్ స్టెబిలిటీ ఉంటుంది కంట్రీలోను వరల్డ్ వైడ్ కూడా కంప్లీట్ స్టెబిలిటీ ఉన్నటువంటి టైంలో 17.33% పెరిగింది. మన టైంలో ఇన్ని కష్టాలు ఉంటూ ఇన్ని కార్యక్రమాలు జరుపుతూ ఇన్ఫాక్ట్ మనం ఎప్పుడు కూడా ఒక క్యాలెండర్ ఇచ్చి ఇంత డిసిప్లిన్డ్గా ఇంత విపత్కర పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలు సబ్స్టాన్షియల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసుకున్నాయి. ఎవరు కూడా ఎక్స్పెండిచర్ చేద్దాం అనే విషయంలో ఉద్దేశాలతో ముందుకెళ్ళినటువంటి రాష్ట్రాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక క్యాలెండర్ అనౌన్స్ చేసి క్యాలెండర్ ప్రకారంగా కంప్లీట్ అడ్హియరెన్స్తో ఎప్పుడు కూడా క్యాలెండర్లో ఇచ్చిన డేట్ తప్పకుండా ప్రతి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినటువంటి టైంలో కూడా ఎంత పెరిగింది అప్పుడు 17.33% అయింది, ఇప్పుడు 14.88% ఇప్పుడు పెరిగింది CAGR. సో ఇటువంటి ఒక పరిస్థితులలో ఏ రకమైనటువంటి కష్టము లేనటువంటి అప్పుడే అంత పెరుగుతాయి అంటే అప్పుడు పరిస్థితులు ఇంకో విషయం కూడా నేను మీకు దీంట్లో చెప్తాను. నేను టీడీపీ హయాంలో ఉన్నప్పుడు 14 to 19 టైంలో అసలు సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు ఎంత పెరిగాయి? దాదాపుగా less-than-9% సంవత్సరానికి పెరిగింది. ఇప్పుడు ఎంత పెరిగాయి సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు? 14% కంటే ఎక్కువ పెరిగాయి. అసలు సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు 2019 నాటికి 90 లక్షల కోట్లు ఉంటే అది కాస్త 1,35,00,000 కోట్లకు పెరిగిపోయింది. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు మొత్తం చేసినటువంటి అప్పులు అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ 90 లక్షల కోట్లు అయితే ఉత్తే 3 ఏళ్లలో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులు 45 lakh crores. అంటే ఎంత ఇబ్బంది వచ్చినటువంటి దేశానికి మనకు అర్థమవుతుంది. మనకి ఎక్కడ జరిగినటువంటి ఏ రకమైనటువంటి దుబారా ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా ఏ రకమైనటువంటి దుబారా జరిగినటువంటి పరిస్థితి కాదు. రెవెన్యూస్ పడిపోయి ఎక్స్పెండిచర్ పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది. ముందు ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇన్వెస్ట్మెంట్ పడిపోకూడదు, ప్రైవేట్ కన్జంప్షన్ పడిపోకూడదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పడిపోకూడదు, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ పడిపోకూడదు, ఏది పడకూడదు అనేటువంటి ఆలోచనతోటి సబ్స్టాన్షియల్గా ఎక్స్పెండిచర్ పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి టైంలో కూడా మన రాష్ట్రంలో ఉత్త 14.88% మాత్రమే ఉంటుంది గ్రోత్. అప్పుడు ఏ రకమైనటువంటి కష్టము లేకుండా ఉండి అన్ని బాగున్నప్పుడు గత ప్రభుత్వ దుబారా అనుకోవచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల 17.33% పెరిగింది. ఉత్త రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్నాను, పవర్ సెక్టర్ అప్పుల గురించి, మన గ్యారంటీస్ గురించి, వాటి గురించి మాట్లాడకుండా ఉత్త దీని గురించి మాట్లాడితేనే దాదాపుగా మీకు 17.33%. సో అప్పుడు లేవనెత్తినటువంటి అంశాలు ఇప్పుడు ఆ రోజు కూడా మీడియా ఉంది, ఆ రోజు కూడా ఇవే పేపర్లు ఉన్నాయి, ఆ రోజు ప్రభుత్వం ఉంది, ఆ రోజు నంబర్స్ అన్ని పబ్లిక్లో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఆ రోజు దీని గురించి లేవనెత్తుదాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇట్లా అయిపోతుంది, డెట్ ఎందుకు ఇంత పెరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఆ రోజు ఎవరికి మాట్లాడాలనిపించింది. ఈ రోజు ఇట్లా ఒక రకంగా ప్రొజెక్షన్ ఇవ్వడం అనేటువంటి అపోజిషన్ పార్టీస్ కావచ్చు, అఫిలియేటెడ్ మీడియా కావచ్చు, ఇదే ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? ఈ రోజు ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈ రకంగా డెట్ ఓన్లీ 14%గా కన్ఫైన్ చేస్తుంటే కూడా ఈ రకంగా మాట్లాడడం అనేటువంటి ఎంతవరకు కరెక్ట్ అనే విషయం కూడా అందరూ ఆలోచించాలి. ఇప్పుడు మన పవర్ సెక్టర్ గురించి మాట్లాడతాం. సో గత ముఖ్యమంత్రి గారు ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను ఒక విజనరీ అనే ఎప్పుడు కూడా తన గురించి నేను చెప్పుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా పవర్ సెక్టర్ ఆయన హయాంలో 2014 to 19 ఏ రకంగా పవర్ సెక్టర్ అనేటువంటి మేనేజ్మెంట్ జరిగిన విషయం కనుక మనం ఒకసారి చూస్తే ఇండియా అనేటువంటి 2014 నాటికే దాదాపుగా పవర్ సప్లైస్ అయింది. ఇది ఒకళ్ళు చేసినటువంటి విషయం వల్ల కాదు, సబ్స్టాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ 2004 నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల కంట్రీలో పవర్ సెక్టర్ అనేటువంటి ఇండియా హ్యాస్ బికమ్ పవర్ సప్లైస్. మీకు 2014 మార్చ్ నాటికి టీడీపీ ప్రభుత్వం రాక ముందుకే కంట్రీ లెవెల్లో మీరు చూస్తే మీకు పీక్ డిమాండ్ 1,35,000 మెగావాట్ ఉంటే మీకు పవర్ జనరేషన్ కెపాసిటీ 2,43,000 మెగావాట్. అంటే డిమాండ్ 1,35,000 పీక్ డిమాండ్, అది రెగ్యులర్ డిమాండ్ కాదు, పీక్ డిమాండ్ 1,35,000 మెగావాట్ ఉంటే మీకు అవైలబిలిటీ ఆఫ్ పవర్ అనేటువంటి 2,43,000 మెగావాట్స్ ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి షార్టేజ్ ఆఫ్ పవర్ లేదు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన డిస్కామ్స్ ఎవరైతే ప్రతిసారి టారిఫ్ కోసం ఇప్పుడు ఏపీఆర్సీకి ఫైల్ చేస్తూ ఉంటారు. సో ఏపీఆర్సీకి ఫైల్ చేసినప్పుడు డిస్కామ్స్ వారు ఫైల్ చేసింది తర్వాత ఏపీఆర్సీ అప్రూవ్ చేసిన నంబర్స్ ఏంటంటే మన డిమాండ్ 2014-15లో మన డిమాండ్
54,225 మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ అయితే మన అవైలబిలిటీ 54,867 మిలియన్ యూనిట్స్. అంటే మనకి 54,000 MU రిక్వైర్మెంట్ ఉంటే 54,000 కంటే ఎక్కువ ఉంది తప్ప తక్కువ లేదు. సో మనకి ఏ రకమైనటువంటి పవర్ షార్టేజ్ లేదు, కంట్రీలో ఏ రకమైనటువంటి పవర్ షార్టేజ్ లేదు. ఇటువంటి ఒక టైంలో మనం కొత్తగా ఏదైనా పీపీఎల్ ఎగ్జిక్యూట్ చేసేటుంటే మన ఆలోచన ఏ రకంగా చేసుకోవాలి, లాంగ్ టర్మ్గా మనకి ప్రాబ్లం రాకుండా ఉండేట్టుగా చేసుకోవాలి. బికాస్ రైట్ నో ఇమీడియట్గా మనం పరిగెత్తి రెన్యూబుల్ మన పవర్ పీపీఎల్ ఎగ్జిక్యూట్ చేసుకుని ఇప్పుడు మన పవర్ దొరకపోతే ఎట్లా మనం ఇమీడియట్గా ఎంత రేట్కి వచ్చినా సరే మన పీపీ ఎగ్జిక్యూట్ అయితే చాలు మనకి అనుకునేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. బికాస్ కంట్రీలో సర్ప్లస్ ఉంది, స్టేట్లో సర్ప్లస్ ఉంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా హరీడ్లీ తొందరపడి దాదాపుగా 8,000 మెగావాట్లకి సంబంధించినటువంటి విండో సోలార్ పీపీఎల్ దాదాపుగా 4.84 నుంచి 7 రూపీస్కి మధ్యలో సైన్ చేయడం జరిగింది. దీంట్లో ఒక విషయం మనకు అర్థమయ్యేది ఏంటంటే అప్పటికి 2010-11 2009 ఆ టైంలో 11, 12, 15 రూపాయలు కూడా ఉండే సోలార్ పవర్ అప్పటికి ఇట్ హెస్ ఆల్రెడీ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ 6.6 రూపీస్ 7 రూపీస్కి వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో అతి సబ్స్టాన్షియల్గా తగ్గే పరిస్థితి ఉంటున్న విషయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఇటువంటి ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది, ఏ రకమైనటువంటి అవసరం లేకుండా ఎందుకు టీడీపీ ఆ రోజు ఎగ్జిక్యూట్ చేశారు ఈ పీపీఎల్ అనేటువంటి మరి అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. దాదాపుగా 8,000 మెగావాట్లు అంటే రోజుకి 40 మిలియన్ యూనిట్స్, అంటే రోజుకి 4 కోట్ల యూనిట్లు రోజుకి మనం ఈ రెన్యూబుల్ ఎక్స్పెన్సివ్ పవర్ మనం కొనుగోలు చేస్తున్నాం. మనం దీంట్లో ఒక్కొక్క యూనిట్లో 2 రూపాయలు నష్టపోతున్నామని అనుకున్నా కూడా యాక్చువల్గా 6 రూపాయలు మనం కొడుతున్నామంటే ఇప్పుడు మనకు 2 రూపాయలు వస్తుంటే దాదాపు అంతకంటే ఎక్కువ నష్టపోతున్నాం. కానీ 2 రూపాయలు అనుకుంటే కూడా రోజుకి అట్లీస్ట్ 8 కోట్ల నష్టం, అంటే దాదాపుగా 3,000 కోట్లు సంవత్సరానికి. అంటే ఇది 25,000 కోట్లకి ఎన్ని కోట్లు అవుతున్నటువంటి విషయం మీకు తెలుసు. దీన్ని మన ప్రెసెంట్ వాల్యూ కనుక చూస్తే అంటే ఈ రోజు వాల్యూ ఎంత ఈ అప్పుది, ఈ రోజు ఈ లాస్ ఏదైతే మనకు వచ్చిందో ఈ పీపీఎల్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల 3,000 కోట్లు సంవత్సరానికి వచ్చినటువంటి లాస్ కనుక మనం చూస్తే 35,000 కోట్లు ప్రెసెంట్ వాల్యూ బేసిస్ లో మనకి దీని ఒక లైబిలిటీ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ మామూలుగా అసలు ఏ రకంగా మనకి పవర్ సెక్టర్ పర్ఫార్మ్ చేసింది ఇది ఒక ఆస్పెక్ట్. పీపీఐ ఎగ్జిక్యూట్ చేయడం, పీపీఐ ద్వారా సంక్రమించినటువంటి ఈ యొక్క లాస్ అనేటువంటిది కనుక పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏ రకంగా మనకి జరిగింది మనకి పర్ఫార్మెన్స్ అనేటువంటి కనుక మనం చూసుకుంటే బైఫర్కేషన్ జరిగిన తర్వాత మనకి 2 డిస్కామ్స్ ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్, అదేవిధంగా ట్రాన్స్మిషన్కి సంబంధించి ఏపీ ట్రాన్స్కో, జనరేషన్కి సంబంధించి ఏపీ జెన్కో, దే ఆర్ 4 కంపెనీస్ మనకి మన చేతిలో ఉన్నవి. ఈ 4 సంస్థల్లోనూ బైఫర్కేషన్ జరిగే నాటికి ఉన్నటువంటి అప్పులు 33,587 crores అయితే 5 years పూర్తయిన నాటికి 2014 నుంచి 2019 అంటే టీడీపీ ప్రభుత్వం పూర్తయిన నాటికి ఆల్మోస్ట్ 70,254 crores, అంటే 5 year పీరియడ్ 33,000 70,254 crores అయిపోయింది. ఇవి కాకుండా ఈ లైబిలిటీ కాకుండా ఏవైతే పవర్ కన్జ్యూమ్ చేసుకున్నారో ఆ కన్జ్యూమ్ చేసుకున్నటువంటి పవర్ జనరేటర్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కనుక మన లెక్కలోకి తీసుకుంటే దాదాపుగా 20893 crores బైఫర్కేషన్ టైంలో ఉంటే అది 21,540 crores అంటే ఏదైతే 2,893 ఉందో 21,000 crores పెరిగిపోయింది. ఈ 2 లైబిలిటీస్ కనుక మన లెక్కలోకి తీసుకుంటే దాదాపుగా 93,000 కోట్లు ఈ లైబిలిటీ ఉంది. అది కాక నెట్వర్త్, డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ యొక్క నెట్వర్క్ అనేటువంటిది ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఒక మెజర్ అవుతుంది, విచ్ మన యూజువల్గా మానిటర్ చేసే ఒక మెజర్. బైఫర్కేషన్ నెట్వర్క్ అంటే ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాన్ ఫైనాన్స్ పీపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నెట్వర్క్ అంటే ఏంటంటే అప్పులు పోగా ఆస్తులు ఎన్ని ఉన్నాయి కంపెనీలో అనేది నెట్వర్క్ అంటాం మనం. సో ఆ నెట్వర్క్ ఎంత ఉంది టీడీపీ ప్రభుత్వం వచ్చే టైంకే నెగిటివే ఉంటుంది. ఆ నెట్వర్క్ ఇన్ఫాక్ట్ లేరు అప్పటికి, బికాస్ ఏంటంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి ఆస్తులు కంటే కాబట్టి 4,315 కోట్లు నెట్వర్క్ ఉంటుంది ఆ రోజు. సరే ఈ నెగిటివ్ నెట్వర్క్ ఏదైనా మనకి ఇంప్రూవ్ అయ్యి పాజిటివ్లోకి వచ్చినా లేదా నెగిటివ్ కొంచెం తగ్గినా ఇది ఒక చాలా ఫ్యూచరిస్టిక్ ఒక ఇన్నోవేటివ్ పరిపాలన మనం చెప్పుకోవచ్చు. జరిగింది ఏంటి -4,315.72 crores కాస్త -19,926 crores, అంటే ఆల్మోస్ట్ 5 రెట్లు నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. నెగిటివ్ ఉన్నటువంటిది సబ్స్టాన్షియల్గా నెగిటివ్ అయిపోయింది. సో ఇటువంటి పర్ఫార్మెన్స్, ఒక పక్కన అప్పులు పెరిగిపోయాయి, ఇంకో పక్కన బకాయిలు పెరిగిపోయాయి, ఇంకో పక్కన డిస్కామ్స్కి సంబంధించినటువంటి నెట్వర్క్ తగ్గిపోయింది. దానికి అగేన్స్ట్గా ప్రస్తుత ప్రభుత్వం మొన్న సెకీ విషయంలో ఎగ్జిక్యూట్ చేసినటువంటి పీపీఏ 2.49 రూపీస్కి ఎగ్జిక్యూట్ చేసింది. ఈ రోజు ఆ ఎక్స్పెన్సివ్ పీపీఎస్ కావచ్చు, ఆ ఎక్స్పెన్సివ్ కాంట్రాక్ట్స్ ఏవైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంటర్ అయినటువంటి కాంట్రాక్ట్స్ వాళ్ళు కావచ్చు, ఈ రోజు యావరేజ్ పవర్ పర్చేస్ కాస్ట్ అంటే ఒక యూనిట్ ఏదైతే మనం కొనుగోలు చేసి అమ్ముతారో డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ యావరేజ్ పవర్ పర్చేస్ కాస్ట్ ఈ రోజు 5.1 రూపీస్ ఉంటే ఇప్పుడు సెకీలో మనం ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఈ కాంట్రాక్ట్ వల్ల మనకి పవర్ ఎంతకు వస్తుందంటే 2.49 రూపీస్కి మనకు వస్తుంది. అంటే దాదాపుగా హాఫ్ 5.1 ఇదేమో 2.4 అంటే హాఫ్, అంటే దాదాపుగా సంవత్సరానికి దీనివల్ల 15,000 to 16,000 MU మనం కన్జ్యూమ్ చేసుకుంటే దీనివల్లే మనకు దీనివల్ల అలోన్ మనకు 3,750 crores ప్రాఫిట్ మనకి ఈ సెకీలో మనం 2.49 ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకు వచ్చింది. దేర్ కుడ్ బి ఎ క్వశ్చన్, ఈ రోజు సెకీ మీరు 2.49 ఇప్పుడు ఇంకా తగ్గచ్చు కదా అనేటువంటి అంటే, కాకపోతే పాయింట్ ఏంటంటే ఈ రోజు మనకు 5.1కి. సో ఇప్పుడు కూడా మనం ఎగ్జిక్యూట్ చేసేటువంటి పీపీఎస్ ఎలా ఉండాలి అంటే మనం ఈ పవర్ రిప్లేస్ చేసే పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ కాస్ట్ దీనికంటే ఎక్కువ ఉంటే రిప్లేస్ చేయడం ఎకనామికల్గా వైబుల్ డెసిషన్ అవుతుంది.
కాకపోతే అప్పుడున్న పరిస్థితి ఏంటి, 3.5 కూడా దాటలేదు అప్పుడు పవర్ పర్చేస్ కాస్ట్, ₹6 ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, 5.1 ఉంటే పవర్ పర్చేస్ కాస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది 2.49, అంటే హాఫ్. సో ఈ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల గోయింగ్ ఫార్వర్డ్ సెక్టర్లో కొన్ని లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అవుతాయి. ఇది కూడా దేనికోసం ఎగ్జిక్యూట్ చేసే సెక్యూరిటీ కూడా ఫ్రీ పవర్ అగ్రికల్చర్కి ఒక సస్టైనబుల్ బేసిస్లో ఏ రకమైనటువంటి భారము ఈ డిస్కామ్స్ మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు పడకూడదు అనేటువంటి నిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వారి యొక్క కమిట్మెంట్ తోటి ఈ రకమైనటువంటి ఒక అప్రాపరియేట్ డీల్ మనకి ఈ రోజు మనకి స్టేట్ గవర్నమెంట్కి రావడం అనేటువంటిది మనకి చాలా ఆనందించదగ్గ విషయం. ఒకసారి మనం ఆలోచిస్తే అసలు ఎందుకు ఇంతగా అసలు మా పరిస్థితి అయిపోయాయి 2014 to 19 ఇంతగా అసలు లైబిలిటీస్ ఎందుకు పెరిగిపోయాయి, లోన్లు ఎందుకంటే పెరిగాయి పవర్ సెక్టర్లో, అంటే 33,000 కోట్లు 40,000 కోట్ల వరకు లోన్లు పెరిగిపోవడం, డ్యూస్ ఏమో 21,000 కోట్ల వరకు పెరిగిపోవడం. ఎందుకు ఇట్లా జరిగిన విషయం కనుక మనం చూస్తే టోటల్గా 5 ఏళ్లలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలో దాంట్లో సబ్స్టాన్షియల్గా లో సబ్సిడీ ఇచ్చారు వాళ్ళు. ముఖ్యంగా యాక్చువల్గా ఆ 5 year పీరియడ్లో యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సబ్సిడీ 5 ఏళ్లలో ఇచ్చింది 13,255 కోట్లు అయితే ఈ ప్రభుత్వంలో 2.5 yearsలోనే, అంటే హాఫ్ ఆఫ్ దట్ పీరియడ్ 2.5 yearsలోనే 21,497 crores మనం పవర్ సెక్టర్కి ఇవ్వడం జరిగింది. దీనివల్ల సబ్స్టాన్షియల్గా పవర్ సెక్టర్లో ఇష్యూస్ అనేటువంటి రిజాల్వ్ అవుతున్నాయి. టైం తీసుకుంటే ఇష్యూ రిజాల్వ్ అవ్వడం, బికాజ్ ఇష్యూ అటువంటి ఇట్స్ నాట్ ఈజీ. కాకపోతే ఇష్యూ రిజాల్వ్ అయ్యే దిశగా మనం వెళ్తున్నటువంటి విషయం మాత్రం నేను మనం గర్వంగా చెప్పుకోదగినటువంటి విషయం. ఇప్పుడు మనం ఈ ఏపీఎస్డిసి అనే వ్యవహారం గురించి కూడా ఇటీవల కొన్ని నెలలుగా కొన్ని అపోహలు పబ్లిక్లో పుట్టించే ఒక ప్రయత్నం జరగడం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా ఇన్ఫ్యాక్ట్ ఈనాడు పేపర్లో కనుక మనం చూస్తే ఈ ఏపీఎస్డిసి అనే చేసినటువంటి అప్పు అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అని ఇది చూసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా బ్యాంకర్స్కి వాళ్ళకి మీరు ఆంధ్రప్రదేశ్తో ట్రాన్సాక్ట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళేదో గైడ్ లైన్స్ ఇచ్చినట్టు ఇటువంటి ఒక అపోహలు సృష్టించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ఒక న్యూ మోడల్ తోటి, ఇంతకుముందు మన రాష్ట్రంలో పెద్దగా ట్రై చేయనటువంటి ఒక మోడల్ తోటి మనం డెట్ రేస్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాం. మనం ముందు టీడీపీ హయాంలో కూడా 14,000 కోట్ల నుంచి 58,000 కోట్లకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్లు పెరిగాయి. వివిధ సంస్థలు గవర్నమెంట్ గ్యారంటీ మాత్రమే చూపించే, గవర్నమెంట్ పూచికత్తు మాత్రమే చూపించి అప్పులు చేసినటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఉంటే, కాకపోతే వీటికి ఈ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు రైతు సాధికార సంస్థకి టీడీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చడానికి వాళ్ళకంటూ సపరేట్ రెవెన్యూ సోర్సెస్ ఏమీ లేవు. మళ్ళీ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన తప్ప వేరే అవకాశం లేదు. గవర్నమెంట్ మీద కూడా అంటే ఏ రెవెన్యూ మీద డిపెండ్ అవుతున్నారు ఎటువంటి ఐడియా లేదు. కాబట్టి మనం ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి స్పెసిఫిక్గా ఒక ట్యాక్స్ లెవీ చేసి, ఏఆర్ఈటీ లెవీ చేసి, ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ ఎక్స్క్లూజివ్గా ఈ పర్పస్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక యాంగిల్లో మనం ఒక కొత్త మోడల్ ఒకటి పెట్టి ప్రవేశపెట్టి చేసి దీనికి బ్యాంక్స్ శాంక్షన్ చేసినటువంటి బ్యాంక్స్ బోర్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ బోర్డ్స్లో ఆర్బీఐ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. తర్వాత ఫిచ్ గ్రూప్ కంపెనీ, ఫిచ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద టాప్ 3 రేటింగ్ ఏజెన్సీస్ వరల్డ్లోనే. ఫిచ్, S&P అవన్నీ కూడా దే ఆర్ ఆల్ ద టాప్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు. మూడీస్ వీళ్ళందరూ ముగ్గురు దే ఆర్ టాప్ 3 రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు. ఫిచ్ యొక్క సంస్థ, ఇండియన్ సంస్థ, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ దీనికి AA రేటింగ్ ఇచ్చింది. దీని ఈ మోడల్ యొక్క లీగల్ స్ట్రెంత్, ఈ మోడల్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ రెండు చూసి AA రేటింగ్ ఇంతకుముందు నాకు తెలిసి చాలా తక్కువ సంస్థలకి, ఆంధ్రప్రదేశ్ సంస్థలకి ఈ రకమైనటువంటి రేటింగ్ లభించింది. ఇది మనం ఇంకో రకంగా చెప్పుకోవాల్సి వస్తే ఇది ఇంతకుముందు మనం వాడినటువంటి మోడల్ ఏం కాదు. ఇంతకుముందు ఇన్ఫాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ NHAలో వర్చువల్గా ఇటువంటి మోడల్నే వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. దీంట్లో పాయింట్ ఏంటంటే అపోజిషన్ పార్టీస్ ప్లస్ వివిధ ఛానల్స్, న్యూస్ పేపర్స్ అంటున్నటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగ విరుద్ధం అంటారు వాళ్ళు. ఆర్టికల్ 266 ప్రకారం రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూస్ మళ్లించారంటారు. సో వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఈ రెవెన్యూస్ ఏదైతే రాష్ట్రానికి రావాలో న్యాయంగా రాష్ట్ర రెవెన్యూస్ మళ్లించి ఇక్కడ మీరు ఏపీఎస్డిసికి తీసుకొచ్చి ఏపీఎస్డిసిలో మీరు అప్పులు చేస్తున్నారు. సో ఇది వైలేషన్ ఆఫ్ 266 అంటున్నారు. కాకపోతే ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ ఆదాయం దే ఆర్ బీయింగ్ షోన్ యాజ్ రెవెన్యూ రిసీట్స్, ఇవి రెవెన్యూ రిసీట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అదేవిధంగా తర్వాత ఆర్టికల్ 202, 203 కింద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రవేశపెట్టడం, తర్వాత డిమాండ్ ఫర్ గ్రాంట్స్, తర్వాత అప్రాప్రియేషన్ జరిగిన తర్వాత ఏపీఎస్డిసికి రావడం అండ్ ఏపీఎస్డిసిలో అదేవిధంగా ఇవి లెవరేజ్ చేసి ఏపీఎస్డిసిలో అప్పులు రేస్ చేయడం జరుగుతుంది. సో పర్ఫెక్ట్లీ దేర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. ఇన్ఫాక్ట్ దీంట్లో ఇంకో మాట కూడా చెప్పుకోవాల్సి వస్తే దీపక్ మిశ్రా గారు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక రిపోర్ట్ దీనిపైన ఇచ్చారు. దీని కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ మీద, ఈ మోడల్ యొక్క కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ మీద ఒక రిపోర్ట్ కూడా దీపక్ మిశ్రా గారు ఇచ్చారు. దీంట్లో ఆయన చెప్పింది ఏంటో నేను జస్ట్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ సో దట్ ఇట్ విల్ క్లారిఫై సమ్ ఆఫ్ ద డౌట్స్ దట్ పీపుల్ మే బి హ్యావింగ్. There would be no violation of Article 293 and Article 266 of the Constitution of India. In my considered opinion, the debt servicing of rupee term loan taken by APSDC using ARET revenue
which forms part of the consolidated fund of Andhra Pradesh, does not violate Article 266 and 293 of the Constitution of India. ఇది ఇచ్చింది ఎవరో కాదు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ దీపక్ మిశ్రా గారు. అదేవిధంగా NHAI ఇందాక నేను మీకు చెప్పాను, అందులో కూడా ఏ విధంగా అయితే మనం ప్రతిసారి పెట్రోల్ కొనేటువంటి ప్రతి లీటర్ పెట్రోల్ మీద మనం సెస్ కడతాం, ఆ సెస్ ప్రభుత్వంలో రెవెన్యూ కింద కనబడుతుంది. అదే సెస్ తర్వాత బడ్జెటరీ ప్రాసెస్ తర్వాత ఆ సెస్ కాస్త NHAIకి వస్తుంది. NHAI ఆ సెస్ లెవరేజ్ చేసుకుని NHAI కూడా లోన్ తీసుకుంటుంది. దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రిలీజ్ చేసినటువంటి అవుట్కమ్ బడ్జెట్లో నుంచి ఒక క్లాస్ చదువుతాను నేను. ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ MSDP, the main source of revenue for NHAI is fuel cess. The present rate of cess is 6 rupees. Part of this cess is leveraged to borrow from the domestic market. అంటే చెప్పడానికి ట్రై చేస్తూ ఏంటంటే ఫ్యూయల్ సెస్ ఏదైతే ఉందో, ఫ్యూయల్ సెస్ అంటేనే సెస్ ఇస్ నథింగ్ బట్ ట్యాక్స్ యూస్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. సో ఫ్యూయల్ సెస్ ఏదైతే ఉందో ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్. సో కన్సాలిడేటెడ్ ఫండ్లో వెళ్ళి ఆర్టికల్ 110 కింద వాళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళు బడ్జెట్ పాస్ చేసుకుని సబ్సిక్వెంట్ గా NHAIకి వస్తుంది. NHAI ఇది లెవరేజ్ చేసి బారో చేసుకుంటున్నారు. వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ కూడా సెస్ ఇస్ లెవరేజ్ టు బారో ఫ్రమ్ డొమెస్టిక్ మార్కెట్. సో ప్రభుత్వ రెవెన్యూస్ ఒక సంస్థకి బడ్జెటరీ ప్రాసెస్ ఫాలో అవుతూ వస్తే ఆ సంస్థ దాన్ని లెవరేజ్ చేసి బారో చేసుకోవడం అనేటువంటిది ఇది ఫస్ట్ టైం మనం చేసినటువంటి విషయం కాదు. ఇంతకుముందు NHAI చేశారు, ఇంతకుముందు చాలా రాష్ట్రాలు చేశారు. మన రాష్ట్రంలో ప్రాబ్లమ్ ఫస్ట్ టైం జరుగుతున్నాం, ఇంతకుముందు చాలా వివిధ రాష్ట్రాలు చేశారు. దిస్ ఇస్ ఓన్లీ టు గివ్ మోర్ కంఫర్ట్ టు ద లెండర్స్. అండ్ మనకు కూడా రేపొద్దు అప్పు ఇప్పుడు మనం ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పుడు, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వం చేసినటువంటి 14,000 కోట్ల నుంచి దాదాపుగా మనకి 58,000 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పెట్టారే తప్ప ఇవి ఏ సోర్స్ నుంచి తీరుస్తారనేది మనకు ఐడియా లేదు. అంటే అది ఇవన్నీ మన లైబిలిటీస్ ఆఫ్ ద గవర్నమెంటే. కాబట్టి ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంటి, ఈ పర్టికులర్ అప్ ఏదైతే ఉందో ఇది ఎట్ నుంచి తీర్చేటువంటిది కూడా ఒక విజిబిలిటీ చూపించడం కోసం, ఒక లెవెల్ ఆఫ్ ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ ఆబ్జెక్టివిటీ కోసం పెట్టినటువంటి విషయం తప్ప మరొక విషయం కాదు. ఇది అర్థం కాక, ఈ కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ అర్థం కాక కొంతమంది అపోజిషన్ పార్టీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని లేఖలు రాసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒపీనియన్స్ అడిగారు, మన అండర్స్టాండింగ్ అడిగారు. ఏంటిది మీది ఈ రకమైనటువంటి మాకు లెటర్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ లేదు దీనికి అంటుంది, మీరు అన్ని అడ్హియర్ అయ్యారా లేదా అని వాళ్ళు చెప్పారు. స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక డీటెయిల్ లెటర్ పంపించారు, ఏ రకంగా అడ్హియర్ అయ్యారు, ఎక్కడెక్కడ బడ్జెట్లో రెవెన్యూ రిసీట్స్ లో కనబడుతుంది, మళ్ళీ ఎక్స్పెండిచర్ లో మళ్ళీ గ్రాంట్స్ కింద వెళ్ళడం కనబడుతుంది. ఇవన్నీ చూపించిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ దే హావ్ ఎక్స్ప్రెస్డ్. అండ్ ఆ తర్వాత కూడా డిస్బర్స్మెంట్స్ కూడా జరిగాయి. ఆఫ్టర్ సెంట్రల్ గవర్నమెంట్ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మనం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డిస్బర్స్మెంట్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. సో ఈ రోజు ఈ రకమైనటువంటి వార్త రావడం, ఇప్పుడు ఆగస్ట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, లాస్ట్ జూలైలో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అడిగితే మనం దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి తర్వాత డిస్బర్స్మెంట్స్ కూడా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ వార్త రావడం అనేటువంటిది ఇట్స్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్. సో ఇది మనం ఐ థింక్ వీ కెన్ అండర్స్టాండ్ ఏంటిది అని. తర్వాత రీసెంట్గా మనం కొన్ని చోట్ల కొన్ని సెక్షన్స్లో కొంతమంది అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మెంబర్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే దేశ ఫెసిలిటీ SDF కానీ WMA కానీ OD ఫెసిలిటీ కింద కానీ మన రాష్ట్రం చేసినటువంటి తప్పులు ఏ రాష్ట్రం కూడా చేయలేదు, SDF కానీ ఫెసిలిటీ కింద కానీ. ఇది చాలా, సో దీన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్ర ఫైనాన్సెస్ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయని మాట్లాడే ఒక ప్రయత్నం కొంతమంది చేశారు. సో దీని గురించి కొంత వివరణ ఇస్తాను నేను. SDF, WMA, OD అంటే SDF అంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, WMA అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, OD అంటే ఓవర్ డ్రాఫ్ట్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే FRBM లా 2003 సెంట్రల్ గవర్నమెంట్ FRBM లా రాకముందు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేది అంటే రాష్ట్రం కానీ దేశం కానీ ఎప్పుడైనా సరే బారోయింగ్ చేసేటప్పుడు SDLs ఏవైతే బాండ్స్ ఉన్నాయో డైరెక్ట్గా RBIకి ఇష్యూ చేసేవాళ్ళు. RBI డైరెక్ట్గా కొనుక్కునేది ఆ బాండ్. RBI కొనుక్కోవడం వల్ల ఏంటంటే RBI డబ్బులు గవర్నమెంట్కి ఇచ్చేది. తద్వారా ఏంటంటే కొత్త నోట్లు ప్రింట్ అయ్యేవి, ఎక్స్ట్రా డబ్బు సిస్టంలోకి వచ్చేది, మనీ సప్లై పెరిగేది. దానివల్ల ఇన్ఫ్లేషనరీ ప్రాబ్లమ్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంలో 2005 తర్వాత ఏం చేశారంటే RBI యొక్క ప్లాట్ఫామ్ గానే మిగులుతుంది తప్ప RBI ఎప్పుడు కూడా డైరెక్ట్ గా బాండ్స్ అనేటువంటిది రాష్ట్రాల నుంచి కానీ దేశం నుంచి కానీ కొనుక్కోకూడదు అనేటువంటి చెప్తూ ఒక టెంపరీ డెట్ ఫెసిలిటీ మాత్రమే అలౌ చేస్తారు తప్ప మిగతా అలౌ చేయనటువంటి విషయం. RBI అనేటువంటి క్లియర్ లీగల్ రెస్ట్రిక్షన్స్ FRBM లో క్లియర్ లీగల్ రెస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 3 ఫెసిలిటీస్ ఓపెన్ చేశారు. ఒకటేమో స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్ డ్రాఫ్ట్. ఇవన్నీ దే ఆర్ ఆల్ టెంపరీ ఫెసిలిటీస్. అంటే టెంపరీగా ఈ ఫెసిలిటీ RBI దగ్గర నుంచి వాడుకోవచ్చు. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ లో టెంపరీ క్యాష్ లో మిస్ మ్యాచెస్ వచ్చినప్పుడు ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు అనేటువంటిది చెప్పారు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫెసిలిటీలో మీకు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అనేటువంటిది ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేటువంటిది కానీ చూస్తే రెపో -1%. ఈ రోజు రెపో 4% ఉంది, రెపో -1% అంటే 3% వడ్డీకి SDF వస్తుంది. WMA ఏమో రెపో రేట్కే వస్తుంది, అంటే 4%కి WMA ఫెసిలిటీ వస్తుంది. OD ఏమో పరిమితులకి లిమిట్లోనే చేస్తే OD అనేటువంటిది రెపో +2%, అంటే రెపో అంటే 4+2% అంటే 6%కి వస్తుంది. ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ 10-year గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ట్రెజరీ బాండ్స్, గ్యారంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్, ట్రెజరీ బాండ్స్ 10 years బాండ్స్ లాస్ట్ ఇయర్ కనుక మన రేట్కి ఎంత ట్రేడ్ అయింది చూస్తే 6.87% ట్రేడ్ అయింది. అటువంటిది ఇక్కడ మనకి 6%కే టెంపరీ ఫెసిలిటీ మనకి యూజ్ అవుతున్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక ఎఫిషియెంట్ వే ఆఫ్ మేనేజింగ్ ఫైనాన్స్ లో ఎనీ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ వుడ్ కన్సిడర్ యూజింగ్ దిస్ ఫస్ట్.
ముందు అప్పులకి వెళ్తే మనం సెంట్రల్ గవర్నమెంట్కి 6.87 రేట్కి వస్తున్నప్పుడు మనకి అప్పులకి వెళ్తే 7.1 7.2 వస్తుంది. ఏ రాష్ట్రానికి అయినా 7%కి తక్కువ అప్పు ఈ రోజు వచ్చే పరిస్థితి లేదు. సో ఫస్ట్ ఈ ఫెసిలిటీ వాడుకుని ఈ లిమిట్ అనేటువంటిది అయిపోయి ఈ టైంలో అనేటువంటి అయిపోయిన తర్వాత మనం వేరే బోరోయింగ్ తీసుకోవడానికి ఎవరైనా చూపించదు. దాట్స్ ఎఫిషియెంట్ వే. ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టేక్స్ అ కాల్, ఎట్లా రన్ చేద్దాం అనేటువంటి కాల్ తీసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్తారు. సో ఇది ఒక తప్పు జరుగుతుంది ఇక్కడ అనేటువంటి రకమైనటువంటి ఇండికేషన్ ఇవ్వడం కూడా ఎంతవరకు సమంజసమైన విషయం కూడా ఎవరైతే ఈ పాయింట్లు ఎవరెత్తారో అపోజిషన్ పార్టీ నుంచి వాళ్ళు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఇంతకు ముందు ప్రభుత్వంలో కనుక మనం చూస్తే ఒకసారి 10.32%కి బారోయింగ్ చేస్తే, బారోయింగ్ చేయడం తప్పు కాదు, దీన్ని ఎవరు కూడా దాన్ని కాదనట్లేదు, బారోయింగ్ చేయడం తప్పు కాదు, కానీ 10.32% అత్యధికంగా రేటుకి ఇష్యూ చేసి కూడా ఒక ఇమ్మెన్స్ అచీవ్మెంట్ కింద చెప్పుకునేటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అటువంటి దాంతో మన ప్రెసెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఫోకస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనకు కావాల్సిన మనకి ప్రాపగాండా కాదు, సెన్సేషనలిజం కాదు, కాస్ట్ ఎఫెక్టివ్ రేట్స్ లో బారో చేయడం అనేటువంటి ప్రెసెంట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండ్ ఆ రకంగానే ముందుకు పోతుంది. సో దట్స్ అండర్స్టాండింగ్ యాజ్ ఫార్ ఎస్ దిస్ కన్సర్న్. తర్వాత మార్ట్గేజ్కి వస్తే పేపర్లలో రకరకాల చోట్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు మనకి దూరం అవుతాయి అనేటువంటి యాంగిల్లో మాట్లాడేటువంటి ఒక ఉన్నప్పుడు దీంట్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి. సెక్యూరిటీ క్రియేట్ చేయడం అనేటువంటి లోన్కి ఇట్స్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్, ఆర్బీఐ రిక్వైర్మెంట్. దానికి మన ఎవరి చేతుల్లోనూ లేవు. ఇంతకు ముందు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అప్పులు చేసినటువంటి రోజుల్లో కూడా అప్పుడు వాళ్ళు హడ్కో నుంచి లోన్ తీసుకున్నప్పుడు సిఆర్డీఏలో ల్యాండ్స్ తాకట్టు పెట్టిన మాట వాస్తవం. తాకట్టు పెట్టకుండా ఎప్పుడు కూడా మనకి అసలు లోన్ చేయడం అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. కాకపోతే ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి అంటే ఇవన్నీ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్. ఇవి యాజ్ సచ్ మనకి ఇవి ఖచ్చితంగా డిఫాల్ట్లోకి వెళ్ళిపోయి ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి జప్తు చేస్తారనే పరిస్థితి కాదు. వాళ్ళు గవర్నమెంట్ గ్యారంటీడ్, ఎప్పటికీ ఫెయిల్ అవ్వవు. రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి తాకట్టు తెచ్చుకుంటారు. సో దీంట్లో ఏ రకమైనటువంటి అబ్జెక్షన్ ఉండడానికి దేర్ ఇస్ నో స్కోప్. ఇన్ఫాక్ట్ చాలాసార్లు ఈ మానిటైజేషన్ పాలసీ కింద చాలా రాష్ట్రాలు ల్యాండ్స్ దే ఆర్ యాక్చువల్లీ ఆప్షనింగ్. ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తే తెలంగాణ గవర్నమెంట్ కోకాపేట్ ల్యాండ్స్ ఆప్షన్ చేసి more than 2,700 crores దే హ్యావ్ రేస్డ్. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి పాలసీ పెట్టి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ కూడా ఆల్మోస్ట్ పెట్టారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో. ఇప్పుడు వాళ్ళు ఎల్ఐసి లెవెల్ స్టేజ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో కూడా వాళ్ళు డిస్ఇన్వెస్ట్ చేద్దాం అనే ఒక దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా బీఈఎంఎల్ కావచ్చు, అటువంటి రకరకాల ఎంటిటీస్ని కూడా వాళ్ళు ప్రైవేటైజ్ చేసేటువంటి ఆలోచన కూడా వాళ్ళు కన్వే చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ రిసీజ్, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ ఆస్తి అమ్మడమే. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే బై ఇట్స్ వెరీ వర్డ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఆస్తి అమ్మడం, ఆస్తి కొనడం అంటే ఇన్వెస్టింగ్, ఆస్తి అమ్మడం అంటే డిస్ఇన్వెస్టింగ్. సో గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం 21-22లో 78,000 crores ఆల్రెడీ, అంటే ఈ సంవత్సరం 78,000 crores రెవెన్యూస్ వస్తున్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 65,000 crores 22-23లో బడ్జెట్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ అసెట్ ఏదైతే ఉందో, షేర్స్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవన్నీ ఎగ్జిట్ చేస్తూ ఇంత డబ్బు రైజ్ చేద్దాం అనేటువంటి చెప్తుంటే మన ఇక్కడ జరిగింది ఏ రకమైనటువంటి సేల్ కూడా జరగలేదు. ఇక్కడ నిజానికి ఏ విధమైనటువంటి సేల్ జరగలేదు. ఇక్కడ జరిగిందంతా ఏంటంటే ఒక తాకట్టు పెట్టారు, అంటే ఒక మార్ట్గేజ్, ఒక ఛార్జ్ క్రియేట్ చేశారు ఆన్ అ లోన్ విచ్ ఇస్ ఆల్రెడీ గ్యారంటీడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇదేదో ఇండిపెండెంట్ సంస్థ తీసుకున్నటువంటి అప్పు సంస్థకి రేపు కట్టే పరిస్థితి లేకపోతే మనం ఆస్తి ఏమవుతుంది అనేటువంటి భయం కూడా ఉండాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి పరిస్థితి. గవర్నమెంట్ గ్యారంటీడ్ బాండ్స్కి చేసినటువంటి అప్పుకి ఇది ఈ రకమైనటువంటి ఎలిగేషన్ వచ్చు. సో ఇది కూడా ప్రజల ముందు దృష్టికి తీసుకెళ్ళడం మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ ఎస్డిఎల్ రేట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. అన్ని రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాలు ఆర్బీఐ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ట్యూస్డే బాండ్స్ ఇష్యూ చేస్తుంటారు. ఎస్డిఎల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బాండ్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ బాండ్ అనేటువంటి ఇష్యూ చేస్తూ ఉంటాం. ఆప్షన్ చేస్తాం, ఈల్డ్ బేస్డ్ ఆప్షన్ అంటాం. అంటే ఎవరైతే తక్కువ ఈల్డ్ కోట్ చేస్తారో వాళ్ళకి మనం బాండ్ అనేటువంటి ఇష్యూ చేసి వాళ్ళకి బాండ్ అలాట్ అవుతుంది వాళ్ళకి. దీంట్లో ఒక పాయింట్ కొన్ని న్యూస్ పేపర్స్లో క్యారీ చేస్తారు. అటువంటి అపోజిషన్ పార్టీకి చెందినటువంటి కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, ఎస్డిఎల్ అనేటువంటిది నవంబర్లో ఒక రోజు ఇష్యూ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఇష్యూ చేసిందేమో రేట్ హైయర్ ఇష్యూ చేశారు. ఆ రోజు వివిధ రాష్ట్రాలు ఏమో తక్కువ రేట్కి ఇష్యూ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు. సో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పరిస్థితి బాగాలేని చెప్పడానికి ఒక ప్రయత్నం జరిగింది. దీంట్లో రియాలిటీ ఏంటంటే ఎస్డిఎల్ అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఇక్కడ ఇమ్మెటీరియల్ వాటి పేరే దే ఆర్ రెఫర్ టు యాస్ గిల్ట్ ఎడ్జ్ సెక్యూరిటీస్. ఆర్బీఐ వీటిని రిస్క్ ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్ కింద పరిగణించి ఇష్యూ చేస్తుంది. సో ఇవి ఏ రాష్ట్రానికి అనేటువంటిది దీంట్లో ఎటువంటి వాటికి ఉన్నటువంటి డిమాండ్కి ఏ రకమైనటువంటి నిమిత్తం లేదు. పాయింట్ ఏంటంటే కొంతమంది ఎక్కువ పీరియడ్కి ఇష్యూ చేస్తారు, కొంతమంది తక్కువ పీరియడ్కి ఇష్యూ చేస్తారు. మన రాష్ట్రంలో యూజువల్గా మనం చేసేది ఏంటంటే ఎక్కువ పీరియడ్కి ఇష్యూ చేస్తాం. ఏంటంటే తక్కువ పీరియడ్కి ఇష్యూ చేస్తే రేపు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతే మళ్ళీ మనం ఎక్కువ ఇంట్రెస్ట్ మళ్ళీ తీసుకుని కట్టాల్సి వస్తుంది మనం. సో అందుకని ఎక్కువ లాంగర్ టెన్యూర్ ఉన్నటువంటి బాండ్స్ మన రాష్ట్రంలో ఇష్యూ చేస్తున్నాం. సో అందుకని లాంగర్ టెన్యూర్ ఉన్నటువంటి కాబట్టి మనకి రేట్ ఎక్కువ వచ్చింది తప్ప ఇదేదో ఆ ఇయర్ ఆ పర్టికులర్ ఏదైతే రెఫర్ చేస్తున్నారో ఒక డేట్లో లాంగెస్ట్ టెన్యూర్ 1 అయి ఉండొచ్చు,
వాళ్ళు రెఫర్ చేసిన డేట్లో ఇన్ఫాక్ట్ తమిళనాడు లాంగెస్ట్, తమిళనాడుకి హైయెస్ట్ రేట్ వచ్చింది. బట్ సమ్ అదర్ ఇన్స్టెన్స్లో లాంగెస్ట్ టెన్యూర్ మనం ఇష్యూ చేస్తుంటే ఆ రకంగా మనకే హైయెస్ట్ రేట్ కూడా వచ్చి ఉండొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 9th నవంబర్ నాడు 30th నవంబర్ నాడు కర్ణాటక ఒక 10-year SDL ఇష్యూ చేసింది. ఆ 10-year SDL ఇష్యూ చేసినటువంటి ఏ రేట్కి 6.83%కి. అదే రోజున రాజస్థాన్ ఒక 5-year SDL ఇష్యూ చేసింది. అదే రేటు కంటే 6.07%. కర్ణాటక ఇష్యూ చేసిందేమో 6.83%కి, రాజస్థాన్ ఇష్యూ చేసిందేమో 6.07%కి. సో ఆ ఆర్టికల్ చెప్పిన వారి లాజిక్ బట్టి వెళ్తే క్యాన్ వి సే దట్ ఇప్పుడు రాజస్థాన్ అనేటువంటిది కర్ణాటక కంటే చాలా బెటర్గా ఫైనాన్షియల్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకుంటాం. పాయింట్ అక్కడ అది కాదు. రాజస్థాన్ 5-year టెన్యూర్ ఇష్యూ చేసింది కాబట్టి రేట్ తక్కువ వచ్చింది, కర్ణాటక లాంగర్ టెన్యూర్ ఇష్యూ చేసింది కాబట్టి రేట్ ఎక్కువ వచ్చింది అనేటువంటి ఇది బై అండ్ లార్జ్ ఇది మనం పబ్లిక్కి ఇది ఎంతో కొంచెం కన్వే చేయాల్సినటువంటి అవసరం ఈ పాయింట్ ఉంది. నిజానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ గాన్ ఫర్ గుడ్ ఎక్స్పెండిచర్. సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్కి దోహదపడే విధంగానే ప్రభుత్వం అనేటువంటి ఎక్స్పెండిచర్ చేసింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్పిటల్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్కూల్స్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రోడ్స్ కావచ్చు. ఆ విధమైనటువంటి వాటికే యూజ్ చేస్తూ ఇంత కష్టకాలంలో కూడా ఇటువంటి ఇంపాసిబుల్ ఆబ్స్టికల్స్, ఇటువంటి ఇంపాసిబుల్ ఆర్డ్స్ ఫేస్ చేస్తూ కూడా ఈ రకంగా వాళ్ళు చేయగలుగుతున్నారంటే ఎంతో గర్వించదగ్గ విషయం ఇది. ఇటువంటి ఒక పరిస్థితి ప్రీవియస్ గవర్నమెంట్స్లో ఎప్పుడు కూడా లేదు. ఈరోజు మనం రిపోర్ట్ చేసేటప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏం చేసినా కూడా అది ఒక రకమైనటువంటి తప్పు కింద చిత్రీకరించడం. ఏపీఎస్డిసిలో అప్పు చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం, ఏమైనా ల్యాండ్ మార్టిగేజ్ చేస్తే తాకట్టు ఎందుకు పెట్టారు, ఆఖరికి ఓడిఏ ఫెసిలిటీలోను, WMF ఫెసిలిటీ, SDF ఫెసిలిటీ అన్ని రాష్ట్రాలు తీసుకునేటువంటి ఫెసిలిటీలు బాగుంది కదా అని తీసుకుంటే అది తప్పండం, SDLs ఇష్యూ చేసినప్పుడు రేట్ తక్కువ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉండడం. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రతిష్ట, రాష్ట్ర భవిష్యత్తు మీద ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ పడుతుందో కూడా మనం అందరం ఆలోచించుకోవాలి. సో అవర్ రిక్వెస్ట్, మా రిక్వెస్ట్ ఏంటంటే అవర్ హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, మొత్తం ఈ నంబర్స్ ఏవైతే ఇప్పుడు మీకు చెప్పామో మీ అందరి ముందు ఉంచాం, మనం ద్వారా పబ్లిక్ కూడా తీసుకెళ్తాం. దీన్ని ఒక నిష్పక్షపాతంగా వీటన్నిటిని విశ్లేషణ చేసి ఫ్యాక్ట్స్ అన్నింటినీ మీరు పబ్లిక్ ముందు ఉంచుతారని మేము విశ్వసిస్తున్నాం. అండ్ ఐమ్ థ్యాంకింగ్ యూ ఆల్ ఫర్ యర్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గత ప్రభుత్వం చాలా అప్పులు ఎక్కువ చేసింది. ఆ బడ్జెట్ బారోయింగ్స్ కానీ, బడ్జెటరీ బారోయింగ్స్ కానీ, FRBM వైలేషన్స్ కానీ అండ్ అదర్స్ పేమెంట్స్. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో రీస్ట్రక్చర్ చేయడానికి కానీ, దాన్ని ఇంకా ఏదైనా తగ్గించడానికి కానీ చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? రెండోది, ఈ ప్రభుత్వం అప్పుడు తగ్గించేందుకు తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి ఏమైనా చెప్పగలరు? సో ఒకటండి, దీంట్లో రైట్ క్వశ్చన్ మీరు రేస్డ్. సో ఇప్పుడు దీంట్లో మనం చూస్తే ఫస్ట్ వితౌట్ గోయింగ్ మచ్ ఇన్ టు డీటెయిల్స్, అవుట్ రైట్గా సూపర్ఫిషియల్గానే చూస్తే ఆ రోజు 17%, ఈ రోజు 14.88%. నిజానికి మనం ఎనీ గవర్నమెంట్ మీరు తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, 14 to 19 ఉన్నటువంటి రేటు కంటే ఇప్పుడు తక్కువ రేటు పెరగడం అనేటువంటిది నాకు తెలిసి ఇప్పుడు చూసుంటాం మనం. ఏంటంటే ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, వాస్తవం. 2019-20 కావచ్చు, 2021, 2022 ఇన్ని విపత్తులు ఫేస్ చేసేటువంటి టైంలో ఇప్పుడు కూడా మనం ఎవరైనా చూసుంటాం మనం. సో ఎన్ని ప్రయత్నాలు చేస్తే సాధ్యమైనటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ డి నాట్ హ్యాపెన్ బై యాక్సిడెంట్. ఎంత జాగ్రత్తగా ఎక్స్పెండిచర్ చేసి ఏ విధమైనటువంటి ఎక్స్పెండిచర్ ప్రాఫిలిగసీ కానీ, ఎక్స్పెండిచర్ వేస్టేజ్ కానీ, ఎక్సెసివ్నెస్ కానీ లేకుండా చేయడం వల్లే ఈరోజు మనం ఈ 17%ని దాటేసి పెరగకుండా 14%కే మనం లిమిట్ చేయగలిగామంటే ఇది ఒక రకంగా మనం చెప్పుకోగలిగింది. దానివల్ల విషయం మనం గర్వంగా కూడా చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి. డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడే ఇట్లా ఉంటే, ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి గ్రోత్ మనం చూస్తే డెట్ గ్రోత్ రేపు పొద్దున పర్మనెంట్గా ఉండేటువంటి పరిస్థితులు కావు. ఇంకా మనం ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా దే విల్ బి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పుడు ఈ అప్పు అనేటువంటి పెరగడం కూడా ఇట్ విల్ సబ్స్టాన్షియలీ కమ్ డౌన్ అనేటువంటిది ఇస్ మై బిలీఫ్. దట్స్ ద ఐడియా విత్ విచ్ వీఆర్ ఆల్సో ప్రోగ్రెసింగ్. లాస్ట్ గవర్నమెంట్ ఎన్ని వరకు ఎంత ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎంత? లాస్ట్ టైం బడ్జెట్ డాక్యుమెంట్స్లో మనం ప్రవేశపెట్టినప్పుడు అఫ్ కోర్స్ ఇవన్నీ ఏమవుతాయంటే ఒకసారి ఆడిట్ కంప్లీట్ అయిన తర్వాత పబ్లిక్ ఫిగర్స్ అన్ని కూడా దే విల్ కమ్ టు పబ్లిక్స్ అటెన్షన్. కాకపోతే లాస్ట్ టైం బడ్జెట్ డాక్యుమెంట్స్ అప్పటికి మాత్రం ఉన్నటువంటి నెంబర్ సంథింగ్ క్లోజ్ టు అరౌండ్ 85,000 crores. This is to my knowledge. ఇవన్నీ అఫ్ కోర్స్ they are all available in budget documents. I am just saying off hand, excess కాదు. 58 has increased to 85. 58 increase అయింది 85,000 crores borrowing గారు ఈ గవర్నమెంట్. 58 has increased to 85. In between 3 years, yes. Roughly. Which number will change in budget time lo meeku at books lo that will be available. So 14 to 58 పెరిగింది ఆ టైంలో. తర్వాత ఇంకా కుడ్ హావ్ బీన్ మైనర్ ఇంక్రీజ్. దాంట్లో ఏపీఎస్డిసి కూడా ఉంటుంది, భాగంగా ఏపీఎస్డిసి కూడా ఉంటే వేరేవన్నీ కలుపుకుని కూడా ఆ రకంగా పెరుగుతుంది. 58 టెంటేటివ్ అంటే ఇవన్నీ అఫ్ కోర్స్ లాస్ట్ టైం మీరు బడ్జెట్ నెంబర్స్ చూస్తే మీరు యూ విల్ బి నోయింగ్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఏంటంటే మీకు కన్వే అవుతుంది.
టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత దారిద్ర్య పర్సెంటేజ్ ఉంటుంది? లేదు సార్. టీడీపీ గవర్నమెంట్ అయిపోయేసరికి కాబట్టి ఎంత పర్సెంట్ డెట్ టు జీడిపి అంటారా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత దాన్ని ఎంత తగ్గించారు? మీరు చెప్పేది డెట్ టు జీడిపి అంటున్నారా లేకపోతే పావర్టీ అంటున్నారా? పావర్టీ రేషియో ఇంకా స్టాటిస్టిక్స్ లెవెల్లో కంప్లీట్ అవ్వాలండి. వాట్ ఎవర్ వీ సే టుడే కుడ్ బి జస్ట్ మా అజంప్షన్స్ ఉండొచ్చు. అది ఐ థింక్ ఈ స్టేజ్ లో వీ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు ఇట్. అది ఇంకా డేటా లెవెల్లో ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అందుకని మేము ఎగ్జాక్ట్ గా అది చెప్పే పరిస్థితి ఉండదు. ఇట్ విల్ వన్స్ ఇట్ కమ్స్ ఇట్ విల్ బి నోన్. బట్ ఇన్ని స్కీమ్స్ జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాపర్ స్కీమ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్. నంబర్స్ ఉన్నాయి వీటిలో, ఏ ఒక్కటి కూడా మనం ఖండించగలిగినటువంటి నంబర్ ఏది కూడా లేదు. ఇప్పుడు ఉత్త పెన్షన్స్ మాత్రమే 5,000 కోట్లు ఉన్నది కాస్త మీకు 5,000 కోట్లు ఖర్చు అయినటువంటి 5,400 కోట్లు ఖర్చు అయిన కాస్త మీకు 17,000 కోట్లు ఖర్చు అయింది లాస్ట్ ఇయర్. సో ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ. సో దానికి ఎగ్జాక్ట్ మెట్రిక్ ఏంటి, ఆ మెట్రిక్ అనేటువంటి పబ్లిక్ వచ్చినప్పుడు వీల్ ఆల్ నో. సో యాక్చువల్గా ఏపీఎస్డి ద్వారా చేసిన ఏపీఎస్డీస్ లో దాదాపు 25,000 crores కాంట్రాక్ట్ అయింది. ఇప్పటివరకు తీసుకున్నారు ఆల్మోస్ట్ ఒక 1,000 to 1,500 crores మినహాయించి మిగతా తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు వచ్చింది ఏంటంటే బ్యాంకులు వాళ్ళు జాగ్రత్త పడమని చెప్పింది. అది తప్పండి, అది వాస్తవమా? వాస్తవం కాదు. ఎందుకంటే నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో బిగినింగ్ లో కొంతమంది ఎంపీలు అపోజిషన్ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు వాళ్ళు ప్లస్ సో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ అపోహ ఏముంటుందంటే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ గురించి ఏఆర్ఈటీ అనేటువంటిది గవర్నమెంట్ ట్యాక్స్, కానీ ట్యాక్స్ అనేటువంటిది ఏమో పబ్లిక్ మన గవర్నమెంట్ బుక్స్కి రాకుండా డైరెక్ట్గా అది ఈ ఏపీఎస్డీసీకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంలో ఒక కాన్స్టిట్యూషనల్ వైలేషన్, రాజ్యాంగ విరుద్ధంగా ఈ రకంగా అప్పు చేస్తున్నారు అనేటువంటి అపోహలో వాళ్ళు లెటర్ రాశారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ రకమైనటువంటి భయం క్రియేట్ చేస్తే అప్పులు పుట్టకపోతే స్కీమ్స్ చేయాలి అనేటువంటి ఆబ్జెక్టివ్లో ఆ రకంగా లెటర్ రాసినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా వివరణ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా ఆర్టికల్ 266 ప్రకారంగా కన్సాలిడేటెడ్ ఫండ్కి వస్తుంది, తర్వాత ఆర్టికల్ 203, 204 ప్రకారంగా అడ్వాన్సెస్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పాస్ చేసి అప్రాపరేషన్ బిల్ పాస్ చేసిన తర్వాత ఇట్ ఇస్ కమింగ్ టు ఏపీఎస్డీసీ. కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి రాజ్యాంగ విరుద్ధం లేదనేటువంటిది వాళ్ళకి మనం కన్వే చేస్తాం. దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే కొంచెం ఇదిగా ఐ థింక్ ప్రాబ్లం నాకు చెప్పుండాల్సిందేమో, ఎస్క్రో ఆఫ్ రెవెన్యూస్ జరిగిందనేటువంటిది ఇంకో అపోహ. వన్ మోర్ అపోహ ఏంటంటే ఎస్క్రో ఆఫ్ రెవెన్యూస్ జరిగిపోయిందండి. ఎస్క్రో ఇస్ సంథింగ్ లైక్ సెక్యూరిటీ. నా రెవెన్యూ సపోజ్ ఎస్క్రో చేశాను అనుకోండి, ఇప్పుడు నా రెవెన్యూ మీకు బలానా ఒకరికి ఇవ్వాల్సినటువంటి రెవెన్యూ నేను కానీ ఎస్క్రో చేసే అర్థం ఏంటంటే నా ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మనీ వెళ్ళిపోతున్నట్టు. సో దాని అర్థం ఏంటంటే ఏఆర్ఈటీ అనేటువంటిది గవర్నమెంట్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఎస్క్రో చేసి మనీ వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక అపోహ క్రియేట్ అయింది. గవర్నమెంట్ ఏ రకమైనటువంటి ఎస్క్రో అగ్రిమెంట్ సంతకం, ఆ రకమైనటువంటి ఎస్క్రో అగ్రిమెంట్ ఆ రకమైనటువంటి పాయింట్స్ ఉన్నటువంటి ఎస్క్రో అగ్రిమెంట్ ఏది కూడా గవర్నమెంట్ సంతకం పెట్టలేదు. ఎస్క్రో అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్కి వెళ్ళిన తర్వాత బడ్జెటరీ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఏపీఎస్డీసీకి వచ్చే డబ్బు ఏదైతే ఉందో ఏపీఎస్డీసీలో ఎస్క్రో అకౌంట్లోకి వచ్చి పడుతుంది, అంతేగాని గవర్నమెంట్లో ఎస్క్రో అకౌంట్ క్రియేట్ అవ్వలేదు. సో ఈ రకమైనటువంటి అపోహలతో వాళ్ళు ఇన్ఫాక్ట్ దే వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫైలింగ్ రిట్ పిటిషన్ ఆల్సో, థింకింగ్ దట్ నిజంగానే ఏదో కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఉంది అనేటువంటి యాంగిల్లో ఆలోచించి వాళ్ళు చేసినటువంటి కాబట్టి వచ్చింది. అండ్ ఇది లాస్ట్ జూలైలో ఈ లెటర్ వచ్చింది. జూలైలో లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తిగా దీని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ మనం ఏ రకంగా మనం కాన్స్టిట్యూషనల్ ఎడియరెన్సెస్ చేసాం అన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు, దాంతో డిస్బర్స్మెంట్స్ కూడా జరిగాయి. సో ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ వీళ్ళు రాయడం అనేటువంటిది ఈ వార్త కరెక్ట్ కాదు. ఏది అంటే ఒక వివరణ జనరల్గా ఇవ్వడం కూడా మంచిదనేటువంటిది మేము కూడా భావించాం. మాకు కూడా ఏంటంటే ఒక వివరణ దాని గురించి ఇవ్వడం అనేటువంటిది మంచిదని మేము కూడా భావించాం. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఇష్యూ ఆ రోజుతో అయిపోయింది, బట్ దాని తర్వాత కూడా గవర్నర్ పేరు పెట్టారని ఒకసారి ఇంకోసారి ఏదో ఇష్యూ రావడంతో ఏమనుకున్నాం అంటే ఇది కూడా ఒక పాయింట్ ఒక వివరణ కింద ఇస్తే బెటర్ అనేటువంటిది మేము కూడా అనుకున్నాం. అందులో అసలు అక్కడి నుంచి రాకపోతే వేరే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అసలు అడిగారు కదా అసలు ఏంటిది అని. సో కాబట్టి అది కూడా వివరణ లాంటివి ఇస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఇంక్లూడ్ చేయడమే తప్ప ఈ రోజు మాత్రం దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. అంటే పై పేపర్లో ఇప్పుడు ఈ రోజు మళ్ళీ బ్యాంక్స్ కి వాళ్ళు జాతి పడాలి అనే ఒక అర్థం వచ్చేట్టుగా రాశారు దాని గురించి. సో అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే లోపల ఉండొచ్చు ఫస్ట్ అదే కదా సో ట్రిక్ అంతా అదే కదా. సో ఫస్ట్ హెడ్లైన్స్ లో కనబడేది అగ్రీడ్, అదే సార్, అదే ట్రిక్ అదే కదా. ఇక్కడ మీకు హెడ్లైన్ లో కనుక ఫస్ట్ పేజ్ చూస్తే మాత్రం అర్థం ఇది వస్తుంది. సో అందుకని మరి సార్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను నేను. కాదు, ఎందుకంటే యూ హావ్ ఎలాబొరేటెడ్ మెనీ ఆర్టికల్స్. ఈ సిచ్యువేషన్ లో మనం ఇంకా బాగా వెళ్లాల్సి పరిస్థితిలో ఉన్నామా, ఓవర్కమ్ అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయా మీకు? నా దృష్టిలో గుడ్ ఛాన్సెస్ ఫర్ అస్ టు ఓవర్కమ్ అండి. ఏంటంటే రెవెన్యూ సబ్స్టాన్షియల్ గా పెరిగేటువంటి అవకాశం ఉంది. నేను బారోయింగ్ జరగదు అని చెప్పట్లేదు, నేను బారోయింగ్ జరగదు అని మాట అనట్లేదు. నేను
ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు జీడిపిలో ఇప్పుడు కూడా ప్రైవేట్ కన్జంప్షన్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ ప్రైవేట్ కన్జంప్షన్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని పెంచే విధంగానే ఉంది. గవర్నమెంట్ కూడా సబ్స్టాన్షియల్ గా గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ కూడా చేస్తూ ఎకానమీ స్ట్రెంత్ అవ్వడానికి దేర్ ఇస్ గుడ్ ఛాన్స్. ఎకానమీ ఎప్పుడైతే స్ట్రెంత్ అయిందో ట్యాక్స్ రెవెన్యూస్ ప్రభుత్వానికి సబ్స్టాన్షియల్ గా పెరుగుతాయి. ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడంతో మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఈ స్కీమ్స్ కూడా ఏంటి, ఇప్పుడు ఈ స్కీమ్ కూడా ఇప్పుడు మీకు ఈ స్కీమ్ పెట్టడానికి కూడా వెనకాల కారణం ఉంది. వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు. ఎస్హెచ్జీస్ ఎంత నష్టపోయారనే విషయం నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చాను. నేను దాదాపుగా మీకు 10% దాటేసే ఎన్పిఎల్ ఎప్పుడు లేదు అసలు. ఎస్హెచ్జీ గ్రూప్ ఎన్పిఎల్ అవడం ఉంటుంది ఎప్పుడు లేదు. 23% ఓవర్ డ్యూ, 17% రూరల్ ఎస్హెచ్జీస్ ఎన్పిఎస్ అయిపోవడం. వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఉంటే స్పెండ్ చేయడానికి అసలు డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ చేతిలో. సో మనకి ప్రతి రూపాయి మనం ఖర్చు చేసేది ఏంటంటే ఇట్ విల్ ఓన్లీ సపోర్ట్ దెమ్. సో ఆ రకంగా మనం చూస్తే గోయింగ్ ఫార్వర్డ్ ఎకానమీ అనేటువంటి ఇంప్రూవ్ అవడానికి దర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్. ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది కొద్దీ మనకి రెవెన్యూస్ పెరుగుతాయి, రెవెన్యూస్ పెడితే డెట్ తగ్గడానికి దర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్. దిస్ ఐ కెన్ సే. నో ఎలా ఉన్నాం మనం అనే పాయింట్కి వస్తే ఇప్పుడు అది ఇప్పుడు 150 ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్కి బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారం 23 కంప్లీట్ అయినట్టుగా ఆల్మోస్ట్ 153 lakh crores అంటే 1,53,00,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది డెట్ అనేటువంటిది. డెఫినెట్గా ఈ 3 years దేశం ఇంపాక్ట్, ఈ 3 years ఇంపాక్ట్ పడింది. 19, 20, 20, 3 గ్రోత్ అనేటువంటిది పోయింది మనకి. మళ్ళీ ఇప్పుడు మనం వీ హ్యావ్ టు రికవర్. ఇట్ విల్ టేక్ టైమ్ బట్ దే విల్ బి రికవరీ. ఇది నా నమ్మకం. కృష్ణపట్నం పోర్ట్ డిజైన్మెంట్ పవర్ ప్లాంట్ డిజైన్మెంట్ మీద ఎంత రావచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా అజిటేషన్ చేస్తున్నారు. ఆ నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి? No, అది it's not a call that is taken at this time. It's not a call that is taken at the point కదా. It's a policy decision. ఏనా టైం కైనా ఉంటే ఉంటుంది అది. ఇన్ఫాక్ట్ అది అసలు టు మై నాలెడ్జ్ అంటే ఈ సబ్జెక్ట్ నాకు పెద్ద పరిచయం సబ్జెక్ట్ కాదు నాకు. బట్ నా అండర్స్టాండింగ్ దిస్ ఇస్ నాట్ బీయింగ్ డన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రేజింగ్ మనీ అని నా ఫీలింగ్. బట్ అది ఇట్ విల్ టేక్ వైల్. అది ఇట్స్ పాలసీ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. అది ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి సార్ అంటే ఒకటి మీకు ఏమవుతుందంటే ఒకటి అంటే దీంట్లో 2-3 ఉన్నాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూస్ కొంచెం తగ్గడం, ప్లస్ 14th ఫైనాన్స్ కమిషన్ 42% అనేది ఇప్పుడు 41 కొంచెం తగ్గించారు స్లైట్ గా. మన రాష్ట్రానికి కూడా 4.305 4.0 వచ్చింది. అన్నిటి మించి కంట్రీస్ రెవెన్యూస్ పడిపోవడంతో వాళ్ళు ఎక్కువ సెస్సులు కానీ సర్చార్జ్ రూపంలోనూ వాళ్ళు రికవర్ చేసేటువంటి పరిస్థితికి వచ్చేసరికి ఏంటంటే డివిజిబుల్ పూల్ ఏదైతే ఉందో డివిజిబుల్ పూల్ తగ్గిపోయింది. డివిజిబుల్ పూల్ తగ్గడం వల్ల మీకు మనకు పడ్డ ఇబ్బంది ఏంటి మీకు చెప్పే కదా. మనకు పడ్డ ఇబ్బంది, మనకు జరిగిన ఇబ్బంది ఏంటి, ఏ డబ్బు అయితే మన 2019-19 వచ్చిందో అది రికవర్ అవడానికి మనకి ఈ సంవత్సరం రికవర్ అవుతుంది మనకి. అంటే 4 years దాదాపుగా గ్రోత్ పోయింది. మామూలుగా 8% చెప్పిన గ్రోత్ వస్తే 45,000 crores వచ్చారు మనకి. అండ్ 45 మీద మళ్ళీ గ్రోత్ వచ్చారు. ఇప్పుడు మనకి 33 మీద గ్రోత్ వస్తుంది మనకి. సో అది మనకు వచ్చేటువంటి ఇబ్బంది. దేంట్లో అండి ఉండొచ్చు అంటే ఇది మన అంటే ఒకటండి ఈ రెవెన్యూస్ మన స్టేట్ పర్ఫార్మెన్స్ కి సంబంధించినటువంటి మ్యాటర్ కాదు అసలు ఇది. బికాస్ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తారంటే కొన్ని స్పెసిఫికేషన్స్ లెక్కలోకి తీసుకుంటారు వాళ్ళు. ఇన్కమ్ డిస్టెన్స్ అని ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. అంటే మన జీడిపి వేరే స్టేట్ జీడిపితో కంపేర్ చేసి ఇన్కమ్ డిస్టెన్స్ ఒక లెక్కలోకి తీసుకుంటారు. పాపులేషన్, ఏరియా, ఫారెస్ట్ కవర్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాళ్ళు ఫార్ములా కరేవ్ అయ్యి ఒక్కొక్క రాష్ట్రం ఇంత 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 అని ఇస్తారు వాళ్ళు. మన స్టేట్ పర్ఫార్మెన్స్ కి సంబంధించినటువంటి విషయం కాదు ఇది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇంపాక్ట్ మాత్రం మనం అవుతాం. బికాస్ ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ లో ఎంత మనకు వస్తుంది మన స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ అనేటువంటి వాటిలో ఇట్ సంథింగ్ విచ్ ఇంపాక్ట్స్ us బట్ వీఆర్ నాట్ కాజింగ్ ఇట్. సో దట్ ఈస్ ది అప్పుడు అంటే లైక్ ఐ సెడ్ ఇప్పుడు నెట్ ఇంక్రీజ్ ఇన్ డెట్ ఇప్పుడు 2,68,000 crores కాస్త ఈ 4,07,000 crores ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాను కదా. సో నెట్ ఇంక్రీజ్ అది. దాంట్లో అప్పులు తీర్చినవే ఉంటాయి, అప్పులు తీసుకునేవే ఉంటాయి. ఇప్పుడు 1,20,000 crores ఏదైతే 2,68,000 crores అయిందో 1,20,000 crores కొంత తీర్చుంటారు, కొంత తీసుకుంటారు. నెట్ ఇంక్రీజ్ మనం మాట్లాడేది. సో ఎంత అనేటువంటి ఎగ్జాక్ట్ గా మనం లేదండి, ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం కూడా అది. ఐ డోంట్ థింక్ విల్ బి ఏబుల్ టు. మీరు స్పెసిఫిక్ దేశ క్వెరీ అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసి వీ కెన్ స్టడీ అండ్ గెట్ బ్యాక్, బట్ దేర్ ఇస్ నో స్పెసిఫిక్ ఆన్సర్ దానికి. బికాస్ ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే కొంత ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అసలు మీకు అప్పు తీర్చి మీరు చేసేటువంటి అప్పు అనేటువంటిది అది ఫిజికల్ డెఫిసిట్ లోకి రాదు అసలు. ఫస్ట్ ఆల్ మన ఫిజికల్ డెఫిసిట్ తెలుస్తుంది తప్ప ఎంత తీర్చేటువంటి విషయం మనకి కొంచెం దానికి డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తేనే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం ఈ డాక్యుమెంట్ అంతా మీ అందరికీ అందజేయడం జరిగింది. సో మీరందరూ కూడా యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ అస్. మేము విల్ బి గివింగ్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ యూ రిక్వైర్. సో బడ్జెట్ కి సంబంధించి
జరుగుతుందండి బడ్జెట్ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ బిగినింగ్ నుంచి ఆల్మోస్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్స్ లాంగ్ ప్రాసెస్ బిగినింగ్ నుంచి స్టార్ట్ వెళ్తూ ఉంటుంది It's going on. ఈ పరిస్థితుల్లో ఈ స్టేజ్ లో చెప్పలేమండి అది ఎందుకంటే ఈ స్టేజ్ లో ఇంకా ఏమవుతుందంటే రకరకాల డిపార్ట్మెంట్స్ తోటి మన సంప్రదింపులు జరపడం అని జరిగే విషయం పాలసీ ఇంప్లిమెంటేషన్స్ ఆల్మోస్ట్ కొంత ఇంకా టైం ఉంటుంది కొంచెం అది రావడానికి ఎలాగో మీ దృష్టికి రాకుండా ఉండే పరిస్థితి అయితే ఉండదు సో ఖచ్చితంగా మీకు దృష్టికి రైట్ టైం వస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి